One of the great talented mimicry artist is with us, none but Mr. Raju. He is here to introduce about himself and his talents and sacrifices he has done in his lifetime. బొమ్మాలే అరుంధతి సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? లాడన్ని పట్టుకోవడానికి మేము నానా కష్టాలు పడుతుంటే మీరు ముద్దు సున్నిత ఎండ్రలు వేసుకుంటారు. కంటికి కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే కనిపించని నాలుగో సిమ్మేరా ఈ పోలీసా? మసిడలి మచ్చిపిండలి. డార్లింగ్ ఎంట్రా డోంగ్రే. చెప్పావుగా దుర్గాష్టమి రోజు వస్తాను, ఎప్పుడే వచ్చా? లక 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 లక. నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ జయప్రకాష్ రెడ్డి గారిదండి. జయప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో సమరసింహారెడ్డిలో చెప్పిన డైలాగ్స్ ఆయన చెప్పాను. ఇప్పుడు రీసెంట్గా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు సినిమా డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది, హీరోల డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది. మహేష్ బాబు గారు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే పండుగాడు, ఎందుకు వచ్చామని కాదని బుల్లెట్ దిగిందా లేదా అన్న మహేష్ బాబు గారి డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు హీరో డైలాగ్ విలన్ చెప్తే ఎలా ఉంటుంది. ఏమి రబ్బీ, ఎవడు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగాడు. పండు అంతే ఇలా ఉండదు అబ్బి, పనస పండు లెక్కదు ఊరున్నా. ఎందుకు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఏమిరా గబ్బునాయరా? ఏమి సినిమాలు చూడలేదబ్బా నేను, అందుకే గన్ను గట్ల తిప్పినా. సూపర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ ఇమిటేషన్ డాన్స్ చేశారన్నారు కదా, లైక్ అది కృష్ణ వాళ్ళదినా? అవును, కృష్ణ గారిది, అక్కినేని నాగేశ్వరరావు గారిది. నా డ్రెస్సులో చేంజ్ చేయటం, అలానే హెయిర్ స్టైల్స్ చేంజ్ చేయటం, వాళ్ళ హావభావాలతో. ఇంకా మిమిక్రీ అన్న ఇమిటేషన్ డ్యాన్స్ ఏంటంటే వాళ్ళ ఫీచర్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు అనగానే అక్కినేని నాగేశ్వరరావు ఆ కళ్ళు ఇలా వాలు చూపులతో చూడటం, ఇలా హెయిర్ ఇలా పెట్టుకోవటం, అలా అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా స్టెప్పులు చేయటం. దాని తర్వాత కృష్ణ గారు అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగాడు, ఎందుకు వచ్చామని కాదన్నయ్యో బుల్లెట్ దిగిందా లేదా. ఈ హావభావాలతో ఈ కృష్ణ గారి సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేయటం, అలా ఇమిటేషన్ డ్యాన్స్, అలానే ఇమిటేషన్ ఆఫ్ వాయిసెస్ ఇలా చేస్తూ ఉండటం. అలా ఒక్కొక్క వాయిస్ చేస్తూ ఉన్నప్పుడు ఇదివరకు స్టార్టింగ్లో నాకు రాని వాయిస్లు ఇమిటేట్ చేసేవాడిని. అప్పుడు చొక్కా వెంకటరమణ గారు, అలానే నాకు బాగా బ్యాక్ బోన్గా ఉన్న నా మిమిక్రీని ఎలా చేయాలో ప్రయత్నం చేయాలని చెప్పిన మిమిక్రీ జనార్దన్ గారు ఏం చెప్పారంటే, రాజు వచ్చిన 10 అయినా పర్ఫెక్ట్గా వచ్చినే చేయి, ఇంకా సెకండ్ 2 వాయిస్లు చేస్తే రాజు అన్నీ బాగా చేసిన 2 బాగా చేయలేదు అన్న మాట రాకూడదు. ఒక తెల్ల పేపర్ మీద నల్ల చొక్క ఎక్కువ కనపడుతుంది, కాబట్టి నువ్వు రాని చేయొద్దు అని చెప్పిన దగ్గర నుండి ఏదైనా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలా, వస్తేనే ప్రజెంట్ చేయాలా అని నేను అనుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి. సో ఇలా మీరు ఎన్ని వాయిసెస్ ఇమిటేట్ చేయగలరు? 120 వాయిస్ల కన్నా ఎక్కువ చేస్తానండి. అటు పొలిటీషియన్స్, అలానే ఓల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, నార్మల్ న్యూస్లో వచ్చే వాయిస్లు, మన చుట్టుపక్కల వినే వాయిస్లు, ఇప్పుడు అలాంటి వాయిస్లన్నీ ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు రీసెంట్గా మనకి కబాలి రజనీకాంత్ గారు కబాలి ఆయన స్టైల్లో డైలాగ్ ఎలా ఉంటుంది. కబాలి రజనీకాంత్ గారికి మన మనో గారు వాయిస్ డబ్బింగ్ చెప్తారు. మనో గారు పాట పాడితే ఎలా ఉంటుంది, డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది, ఆ డబ్బింగ్ ఎలా ఉంది, ఈ డబ్బింగ్ని వేరే ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనో గారు మనకు బాగా తెలిసిన పాట ప్రియా ప్రియతమా రాగాలు మనో గారు పాడారు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే అని మనో గారు పాడే స్టైల్ అండి. అయితే మనో గారు వేరే వాళ్ళ పాట పాడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాట ఏదన్నా తెలుగు పాట మీరు ఒకటి చెప్పండి. సరే, రాజశేఖర్ది రోజ్ రోజ్ రోజా. అది రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా,
రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ఇది మన మనో గారు పాడితే ఎలా ఉంది. అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు రజనీకాంత్ గారికి రీసెంట్గా కబాలీలో మనం ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇలాంటి సోఫా మీద ఒక విలన్ కూర్చొని రే ఎవడ్రా కబాలి పిలవండి రావాన్ని. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని మేసం మెల తిప్పుకొని లోంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నారా? కబాలిరా. మంచిది. సూపర్ ఆసమ్, అసలుకి రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు. లిటరలీ డిటో టు డిటో, ఇట్ వాజ్ లైక్ ఇన్ కబాలి మూవీ. ఓకే, మీది ఫస్ట్ షో ఏది ఆఫ్టర్ లైక్ మీకు చొక్కా వెంకటరమణ గారు ఇంట్రొడ్యూస్ చేశాక? వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ షో? అందులో ఏం పర్ఫామ్ చేశారు? ఖచ్చితంగా చెప్తానండి. ఇప్పుడు నేను ఇందాక మన నాగూర్ బాబు గారు కబ్బాలి చెప్పాను కదండి. ఈ కబ్బాలి ఈ డైలాగు వేరే ఆర్టిస్టులు ఎలా చెప్తారో ఎందుకంటే వాళ్ళకి మన తెలుగు పాపులర్ ఆడియన్స్కి ఆల్రెడీ ఇందాక అనౌన్స్ చేశాను ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది. ఈ డైలాగ్ని మన కొండవలస గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎదురు జయప్రకాష్ రెడ్డి గారు కూర్చొని పిలుస్తున్నారు. ఎవడ్రా గబునాయరు కబాలి పిలవండి రావాణి. ఆ తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టేసుకొని ఆ మేసమేలు తిప్పుకొని ఆ లొంగి కట్టుకొని పాత వెళ్ళను ఏ కబాలే అంటే ఇలా వినయం గోంగి అయ్యి బాబా నేనే కాబాలని అనుకుంటున్నావు ఏంటి? నేను కాబాలని కాదు కొండవాల్చినే నేను ఒప్పుకోను. అయితే ఓకే మంచిదే అని కొండవలస గారు. ఇదే మన రామారావు గారు అయితే ఎలా చెప్తారు. ఇక్కడ రావు గోపాలరావు గారు కూర్చున్నారు. ఎవరయ్యా ఈ కబాలి పిలవండి వాణ్ణి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం మెల్ల తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అనటంతో వినజంకి ఇలా వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకుంటున్నావురా? కబాలిరా. మంచిది. ఏమంటావు మిస్టర్? చాలా బాగుందండి. ఇలా ఉందండి. ఫైనల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ రాజశేఖర్ గారు విలనైతే ఎలా ఉంటుంది. అదే 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 ఎవరదే అదే కబాలి అదే పిలవండి అయ్యా సామాన్ని ఎవరే కబాలి చెప్పు అదే చెప్పు. తెలుగు చిత్రాలలో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం మెల తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బాస్ నేనే కబాలి అంటే కబాలి అనుకున్నారా? కాదమ్మా, ఇంద్రసేనారెడ్డి ఖైదీ నెంబర్ 151 బాస్ ఈజ్ బ్యాక్ అంతే. రఫడ్ చేస్తామనుకున్నావు. ఏడో ఫేస్ చూడు. ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసలో పండగ అని అంటావు లింగమ్మా. మీ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్ వేసేసి ఉంటారు ఈ పాటికి. ఓకే, మీరు ఇలా వాయిస్లు ఒకేసారి వితౌట్ థింకింగ్ మీరు మార్చుతూ ఉన్నారు కదా. హౌ ఈస్ దిస్ పాసిబుల్? మీరు మైండ్లో ఎలా రికార్డ్ చేసేసుకున్నారు ఇన్ని వాయిసెస్ని? ఎలా ప్రాక్టీస్ చేశారు ఇవన్నీ? అంటే ప్రాక్టీస్ అనడం కన్నా నా బ్రీతింగ్ అని చెప్పాలి. అంటే నేను ఎక్కువ చెప్తున్నానేమో కానీ ఎందుకంటే నాకు మిమిక్రీయే ప్రాణం. ఎప్పుడు నేను ఏదో ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడైనా ఏదో ఒక డైలాగ్ కానీ కొత్త వాయిస్ ఏమైనా వస్తుందేమని ప్రాక్టీస్ చేసుకోవటం. ఇంట్లో మా రూమ్మేట్స్ని అయితే ఇంకా ఎప్పుడు ఏదో ఒక వాయిస్ రికార్డ్ చేయటం. నేను రికార్డ్ చేస్తానంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి రికార్డ్ చేసి వాళ్ళకి చూపిస్తా బాగుందంటారు. అది 100 సార్లు వింటారు ఏ రూమ్లో ఉన్నా. ఎందుకంటే 100 సార్లు నేను ప్లే చేసుకుంటూ వింటూ ఉన్నా. అబ్బో వీడు మొదలుపెట్టాడురా బాబు అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే నేను అంత కసిగా నేను ప్రాక్టీస్ చేయటం, ఖాళీ ఉన్నప్పుడు, నిద్ర రానప్పుడు స్క్రిప్టులు రాసుకోవటం అలా చేస్తూ ఇంకా నాకు అదే పని కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోకుండా చేయటం వల్ల
అప్పటికప్పుడు ఆలోచనలు రావటం, కొత్తగా చేయడం. మీరు మీ వాయిసెస్ మార్చుతారు కదా, మీ ఫ్రెండ్స్ వాయిసెస్ కూడా మీరు ఇమిటేట్ చేయొచ్చు. అలా మీరు ఎప్పుడైనా మిస్యూజ్ చేశారా ఏదైనా ఇన్సిడెంట్లో? లైక్ వాళ్ళకి ఫన్గా కానీ ఏడిపించడానికి కానీ ఎలాగైనా ఏ ఇన్సిడెంట్లో అయినా మిస్యూజ్ చేశారా? అంటే మిస్యూజ్ ఎప్పుడు చేయలేదండి, ఎందుకంటే మిమిక్రీ హెల్దీగా ఉండాలి. అంటే మిమిక్రీ అంటే హెల్దీగా ఉండాలి, ఎందుకంటే మిమిక్రీ సృష్టికర్త నేరేల వేణుమాధవ్ గారు ఎంతో అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనిస్తూ ఎన్నో భాషల్లో, ఎన్నో దేశాల్లో, ఆఖరికి ఐక్యరాజ్య సమితిలో కూడా అతని టాలెంట్ చూపించుకుంటూ నేరేల వేణుమాధవ్ గారు చెప్పింది ఏంటంటే మిమిక్రీ అనేది మిస్బిహేవ్ చేయకూడదు, లేడీస్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, అలానే ఏమన్నా లోపాలు ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని కామెంట్ చేయకుండా హెల్దీ కామెడీ ఉండాలని చెప్పడం వల్ల ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. మా రూమ్లో రాజ్ కిరణ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఎప్పుడేందంటే పేర్ల కన్నా మాస్టరో ఏంటి మాస్టరో అని పిలుస్తూ ఉంటే రాజ్ కిరణ్ గారి దగ్గర ఆయన పిలవటం కూడా మేము అలానే ఇమిటేట్ చేస్తూ మా కలిసినప్పుడల్లా మాస్టరో అనటం, అలా ఫ్రెండ్స్ని. అలానే ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన హస్కీ వాయిస్ అనమాట, ఆయన పేరు రాంబాబు అంటారు. ఏంద్రాదు బాగున్నావా, నువ్వు తింటాడు కడుపు దొరికిపోతున్నాయా, ఏమైనా పెట్టొచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ అలా చేయటం. అలానే మా ఊర్లో మా పక్క గల్లీలో ఒక ఆయన రోజు మంత్లీ కిరోసిన్ పోయటానికి, కిరోసిన్ స్టాక్ వచ్చిందని చెప్పడానికి సైకిల్ మీద ఎర్లీ మార్నింగ్ వస్తే చెప్పుకుంటూ వెళ్తారు. నేను అది గమనించి ఒకరోజు నేను కావాలని సైకిల్ వేసుకొని ఆయన వాయిస్లో కిరసనాయలో అనుకుంటూ రెండు అటు దగ్గర మంచు పడుతుంది ఎర్లీ మార్నింగ్. ఇంకందరూ డబ్బాలు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోవటం, నేను ఇప్పుడు పిలిచానమ్మా అంటాం. అలా సరదాకే కానీ మిస్యూజ్ ఎక్కడ చేయలేదు. ఓల్డ్ జనరేషన్ హీరోస్ ఉన్నారు, లైక్ కృష్ణ, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళ గురించి కూడా కొంచెం ఇమిటేట్ చేయండి. అండ్ ఈవెన్ శోభన్ బాబు గారు, వీళ్ళందరూ. శోభన్ బాబు గారు అప్పట్లో రాధా నువ్వు తెల్లచీర కట్టుకున్నా, మలపలు పెట్టుకుంటా, ఎంతకన్నా మన అరపట పెట్టుకుంటా ఎంత ఉంటావు తెలుసా, దేవులుంటే పోగొచ్చు వచ్చిన అప్సరలాగా ఉంటావు, ఏంటో కమన్ మాడియర్ ఏంటో ఇలా చూస్తున్నారు, ఏంటో మాడియా, ఇలా ఉంటుందండి. అలానే సూపర్ స్టార్ కృష్ణ గారిది ఇందాక మాట్లాడుకున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇందాక మనం ప్రేమాభిషేకం రామారావు గారు బాలకృష్ణ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చెప్తానండి. అందుకని మీరు ఓల్డ్ ఆర్టిస్టులు అడిగారు కాబట్టి ఓల్డ్ ఆర్టిస్ట్లో నేను ఓల్డ్ టు న్యూ వెళ్దాం అండి. ఓకే అండి, అలా అన్నారు కాబట్టి బాలకృష్ణ గారు వేరియేషన్స్ నేను తర్వాత చెప్తాను. అయితే బాలకృష్ణ గారు రీసెంట్గా వచ్చిన సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణి, దానిలో ట్రైలర్స్ మనం చూసాం. ట్రైలర్లో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు బాలకృష్ణ గారు ఎలా చెప్తారు, నన్ను రామారావు గారు ఎలా చెప్తారు. విశ్రాంతి లేదు, విరామం లేదు, నా కత్తి కంటి నా నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఇదే డైలాగ్ రామారావు గారు అయితే. విశ్రాంతి లేదు, విరామం లేదు, నా కత్తికి అంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. కమాన్ బ్రదర్. ఇలా ఉందండి. అండ్ ఇదే డైలాగు జగ్గయ్య గారు చెప్తే ఎలా ఉంటుంది. విశ్రాంతి లేదు, విరామం లేదు, నా కత్తి కంటే నన్ను ఎత్తుడి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, చెప్పు నాయనా. ఇలా ఉందండి. దీన్ని మన శకుని క్యారెక్టర్లు వేసే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన ఆ సార్ అయితే ఎలా చెప్తారు. విశ్రాంతి లేదు, విరామం లేదు, నా కత్తికి అంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా నువ్వే నిర్ణయించుకోవాలి, ఏమంటావు. ఇలా ఉందండి. దీన్ని ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఆయనైతే ఆహా
విశ్రాంతి లేదు, అలానే విరామం లేదమ్మా. అయినారా కత్తి కట్టిన రెత్తుడి చారా ఇంకా పచ్చిగా ఉంది. కూలమ్మా, కూలు బేబీ. ఆహా, ఇదిగో చూడవయ్యా, సమయం లేదు, అందుకని శరణమారడం చెప్తే రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతాగా. ఏమంటావు కూల్ బేబీ? 98482 నా నెంబరు. ఆహా, వట్టి వండర్ నాయనా. ఇలా ఉంటుందండి. ఇలానే అద్భుతమైన డైలాగ్స్ చెప్పే వాళ్ళల్లో ఎంతోమంది మనం చూసాం. సాయి కుమార్ గారు, శ్రీహరి గారు, మోహన్ బాబు గారు. వాళ్ళు చెప్పే డైలాగ్స్ మనం ఎన్నో విన్నాం. మోహన్ బాబు గారు అరుస్తే కరుస్తా లేకపోతే డొక్కరోదంతా ఒరబర్రి ఆగరారే. ఇది ఒక రకం. సాయి కుమార్ గారు అంటే కంటికి కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలు అయితే కనిపించని నాలుగో సింహేరా ఈ పోలీసా. ఇదండి. శ్రీహరి గారు భైరవ, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని. రాయ్ భైరవా. ఇవ నార్మల్ వాళ్ళ డైలాగ్ అండి. అయితే ఒక డైలాగ్ తీసుకొని వీళ్ళ ముగ్గురు ఎలా చెప్తారు. మన సాయి కుమార్ గారి డైలాగే పోలీస్ స్టోరీలో ఒక డైలాగ్ ఉందండి. అమ్మ వీళ్ళకి సత్యాధర్మ అని పేర్లు పెట్టావా. ఈ డైలాగ్ని మోహన్ బాబు గారు ఎలా చెప్తారు, శ్రీహరి గారు ఎలా చెప్తారు. సాయి కుమార్ గారు ఆ రోజు గడప దాటొద్దన్నావు, దాన్ని లేపేశా. ఈ రోజు తలపడొచ్చింది, దాన్ని ముక్కలు చేసేసా విజయ్. జై. నన్ను చంపడానికి 9 మందిని పంపించావు, వాళ్ళని ఏసేసా. అమ్మా, వీళ్ళకి సత్యాధర్మాన్ని పేర్లు పెట్టావే, నువ్వేమన్నా కలగన్నావు ఇలా పుడతారని. నీ కర్తవ్యం నువ్వు చేసావు. నువ్వు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. రాయ్, నువ్వు ఏడ్చినప్పుడు తల్లి పాలిచ్చింది, పడుకోబెట్టింది. నువ్వు మళ్ళా ఏడ్చావు, తల్లి మళ్ళీ పాలిచ్చింది. నువ్వు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నావు, తల్లి ఇంకా పాలిస్తూనే ఉంది. కానీ అక్కడ నుండి వచ్చేది పాలు కాదురా, రక్తం. అమ్మా, మంచినీళ్ళమ్మా, చూడమ్మా. ఇలా ఉంటుందండి. ఈ డైలాగ్ని శ్రీహరి గారు అయితే రేయ్, ఆ రోజు గడప దాటొద్దన్నావు, దాన్ని లేపేశా. ఈరోజు తలుపడ్డొచ్చింది, దాన్ని ముక్కలుగా నరికేశారా సత్యధర్మ. అమ్మా, వీళ్ళకి సత్యధర్మని పేర్లు ఎందుకు పెట్టావు? నువ్వు ఏమన్నా కలగన్నావమ్మా, ఈ బడ్మాషకాలు అలా పుడతారని. రాయ్, నువ్వు ఏడ్చినప్పుడు తల్లి పాలిచ్చిందిరా. నువ్వు పడుకున్నావు, నువ్వు మళ్ళా ఏడుస్తుంటే తల్లి పాలిచ్చిందిరా. నువ్వు గుక్క పెట్టి ఏడుస్తుంటే తల్లి పాలిస్తూనే ఉంది. కానీ అక్కడ నుండి వచ్చేది పాలు కాదురా, రక్తం రా. రాయ్, ఇది ఒక రేంజ్ అండి. అదే మోహన్ బాబు గారి స్టైల్ అంతా మారిపోద్ది. ఆ స్టైల్ మోహన్ బాబు గారు చెప్పే డైలాగులు నార్మల్గా స్టేజ్ మీద చెప్పే డైలాగ్స్ త్రూలో ఎలా చెప్తే ఎలా ఉంటుంది. రేయ్, ఆ రోజు గడప దాటొద్దన్నావు, దాన్ని లేపేశా. ఈరోజు తలుపడ్డొచ్చింది, దాన్ని ముక్కలుగా ఎరగొట్టా. నన్ను చంపటానికి 9 మందిని పంపించావు కదరా. అరే, కానీ వాళ్ళని ముక్కలుగా నరికేశా. అమ్మా, వీళ్ళకి సత్య ధర్మాన్ని ఎందుకు పేర్లు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావమ్మా ఇలా పుడతారు, మా కొడుకులు ఇలానే తయారవుతారని రాంగు చేసావమ్మా. కానీ నీకు హెడ్స్ ఆఫ్ అమ్మా. నువ్వు ఏడుస్తుంటే అమ్మ పాలిచ్చిందిరా, పడుకోబెట్టింది. నువ్వు మళ్ళా ఏడ్చావు, తల్లి మళ్ళీ పాలిచ్చింది. కానుండి అక్కడ నుండి వచ్చేది పాలు కదరా రేయ్, రక్తంరా. రేయ్, కనిపించే 3 సింహాలు నీతి, న్యాయం, ధర్మం అయితే కనిపించుని ఆ 4వ సింహం ఈ పోలీసులు. అవ్వ రెస్పెక్ట్ ఇచ్చరా. ఇలా మిమిక్రీలో ఇలా ఒక్కొక్క డైలాగ్స్ ఇలా చేసుకొని చెప్పొచ్చండి. ఓకే, మీరు ఇక్కడే ఇండియాలో షోస్ ఇచ్చారా? ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా మీ షోస్ పర్ఫామ్ చేశారా?
ఇండియా ఆల్ స్టేట్స్ అన్ని షోస్ చేశానండి. ఇక్కడ ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేశారు, ఈవెంట్ మేనేజర్లు ఎంతోమంది. తర్వాత నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికి కారణం ఫణిమాధవ్ గారు, కస్తూరి ఫణిమాధవ్ గారు అని మిమిక్రీ ఆర్టిస్టు. నన్ను ఫస్ట్ దుబాయ్ షోకి తీసుకువెళ్ళారు. దాని తర్వాత నా షోస్ చూసి సాకేత్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, మంచి సింగర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు రాబోయే సినిమాలకి. సాకేత్ అంటే రామాచారి గారని ఒక మాస్టర్ మ్యూజిక్ టీచర్ వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు ఎంతోమంది సింగర్స్, గీతా మాధురి గారు కానివ్వండి, ప్రణవి గారు కానీ, ఇప్పుడున్న నెంబర్ 1 సింగర్స్ అందరూ రామాచారి గారి దగ్గర శిష్యులు. వాళ్ళ కొడుకు సాకేత్ అనమాట. ఒక కొత్త మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకెళ్ళాలంటే అన్న రాజాన్ ఉన్నాడు కదా అని నన్ను అమెరికా ప్రయాణం, అక్కడ నుండి నా ప్రస్థానం అలా వరుసగా వస్తూ ఉంది. అమెరికాకి ఇప్పుడు నేను 3 సార్లు వెళ్ళాను, ఇంకో 4వ సారి వెళ్ళబోతున్నాను. అక్కడ ఎంతోమంది నాకు పరిచయం అయ్యారు, ఎంతోమంది నాకు హెల్ప్ చేశారు ఆర్ట్ పరంగా, షోస్ పరంగా. శారదా సింగిరెడ్డి గారని, మాధవి సింగిరెడ్డి గారని, అశోక్ భట్టి గారని, ఇలా ఎంతోమంది నాకు హెల్ప్ చేయటం, షోస్ రావటం. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ అమెరికాలో చేసిన షోస్ చాలా అన్ని గ్రాండ్ సక్సెస్ అయినాయి. ఆ విషయంలో అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మీరు కమెడియన్స్ని కూడా ఇమిటేట్ చేసి చూపిస్తారా? కమెడియన్స్లో బాగా మనకి రీచ్ అయ్యి ఎవరిని అడిగినా సూపర్ అనే కమెడియన్ ఎవరంటే స్వర్గస్థులయ్యారు ఎంఎస్ నారాయణ గారు. నారాయణ గారు చేయని వేరియేషన్ లేదు. అంటే కొంతమంది ఒకదానికి స్టిక్ అయిపోతారు, డ్రింకింగ్ అంటే డ్రింకింగ్ అన్నట్టు. కాకపోతే ఎంఎస్ నారాయణ గారు అటు సెంటిమెంటు, ఇటు కామెడీ అన్నీ అద్భుతంగా చేస్తారు. ఎంఎస్ నారాయణ గారు బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు కొన్ని చెప్తున్నారు. ఎంఎస్ నారాయణ గారు బాలకృష్ణ గారు ఇందాక గౌతమపుత్ర శాతకరణ, అది అటు రాచరికంగా రాజుల కాలంలో కాబట్టి అలా సెటిల్డ్గా వాయిస్ ఉంది. ఇది బాలకృష్ణ గారు వాయిస్ చెప్పి తర్వాత దీన్ని ఎంఎస్ నారాయణ గారు ఎలా చెప్తారు. బాలకృష్ణ గారు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదు లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. లేడన్నా ధైర్యమా, రాడన్నా నమ్మకమా? నేనెక్కడున్నా నా వాళ్ళనే వాళ్ళు ఎక్కడుంటారు. నా ఫ్యామిలీని టచ్ చేసిన నీ కొడుకు పరిస్థితి తెలుసు కదా. నాకు సెంటిమెంట్స్ ఉండవు, మ్యాన్ ప్లాన్స్ ఉండవు. మంచి కూరకు అడుగేస్తే 10 అడుగులు ముందుకేస్తా, చెడు కూరకు అడుగేస్తే 100 అడుగులు దూకుతా. ఇది ఒకరండి. ఇదే ఎంఎస్ నారాయణ గారు ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. చూడు ఒరే, ఒకవైపే చూడమ్మా, రెండో వైపు చూడాలనుకుంటే చూడలేవమ్మా. ఎందుకంటే అక్కడ నేనుండనుగా. రానుకున్నావా, రాలేననుకున్నావా? రే, నేను ఎక్కడున్నా నా వాళ్ళని వాళ్ళు ఎక్కడే ఉంటారమ్మా. ప్లీజ్ అమ్మ, వాళ్ళు టచ్ చేసావు అనుకో, నీ కొడుకు పరిస్థితి ఏమైంది? తక్కువ అయిందిరా. అందుకే నాతో పెట్టుకోబాకు నాన్న. బుజ్జి చిట్టి కన్నా, ఐ లవ్ యూ బుజ్జి అని ఎంఎస్ నారాయణ గారు. ఇందాక వేణుమాధవ్ గారు చెప్పాం. వేణుమాధవ్ గారు మన ఛత్రపతిలో, ఏంట్రా నీళ్ళకు సైడ్ కొడతానికి వచ్చినావా? తుంచి సంచిలేసుకెళ్తా. అయినా నీళ్ళు పడాలంటే నా అంత పర్సనాలిటీ అన్నా ఉండాలా, నా అంత హైట్ అన్నా ఉండాలా. గియన్నీ లేకుండా ఎలా పడతారనుకున్నావురా? నీకు ఒక విషయం తెలుసా? నీళ్ళు నాతో 3 times మాట్లాడింది. ఏమని మాట్లాడిందన్న? నేను బస్సులో వెళ్తుంటే పక్కకు జరుగు అంది. అంతెందుకు మన బైక్ మీద వెళ్తుంటే కళ్ళు కింద పెట్టుకో అంది. షీఈ్ వెరీ కేర్ ఫ్రమ్ యూ నో. నల్ల బాలు, నల్ల త్రాసు లెక్క నాకు సంతారు బిడ్డ. గో. ఇలా వేణుమాధవ్ గారు. అలానే ఎల్బి శ్రీరామ్ గారు ఇదే డైలాగ్ చెప్తున్నాడు. ఏట్రా తుంచి సంచిలో వేసుకెళ్ళ జాగ్రత్త ఏటి అనుకుంటున్నావు? ఏటి నీళ్ళు నాతో 3 times మాట్లాడి దొబ్బించుకుంది. ఒకసారి బస్సులో వెళ్తుంటే అరే పక్క జరుగు అంది. అది మాట్లాడటం కాదా? మరి నేను బండి మీద వెళ్తుంటే కొంచెం కళ్ళు కింద ఎట్టుకొని నడవచ్చు కదా అంది. అది మాట్లాడినట్టే కదా అదన్నమాట. ఐ లవ్. మరి స్వప్న ఏటి అనుకుంటున్నావు? బుర్ర బద్దలు కొట్టేస్తాను ఏటి అనుకున్నావు? అప్పో ఇలా ఇదే కమెడియన్స్లో రాజుబాబు గారు. ఆయనైతే అయ్యి బాబోయ్, నేను నాతో 3 times మాట్లాడిందమ్మా. ఒకసారి అయితే కళ్ళు కింద పెట్టుకోవాలి, ఇంకోసారి జాగ్రత్త అంది. అయ్యి బాబోయ్, సూరమత్త ఐ లవ్ యూ నీళ్ళు అని ఇలా రాజుబాబు గారు.
నెక్స్ట్ నేను చెప్పే వాయిస్ 1 minute అండి. ఈసారి మీరు చెప్పండి, నేను గెస్ట్ చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నా మొట్టమొదటి సినిమా జంధ్యాల గారితో నా పెళ్ళి అంట. ఆ సినిమాలో నేను వినపళ్ళ అని బ్రహ్మానందంతో కలిసి యాక్ట్ చేశాను. మా ఇద్దరికి మంచి పేరు వచ్చింది. బ్రహ్మానందం గారు నత్తిగా, నేనేమో చెవిటి వాళ్ళ చేసాం. బాగా అప్పటి నుండి గుండు 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 అని పేరు కూడా వచ్చింది. ఎన్నో సినిమాలు కలిసి చేసాం. I can guess it out. Even recentగా I have interviewed this comedian. మీరు ఎవరితో ఇమిటేట్ చేశారో ఆ కమెడియన్ని రీసెంట్గా నేను ఇంటర్వ్యూ చేశాను. హీఈస్ నన్ బట్ గుండు హనుమంతరావు గారు. మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఇట్స్ సో సిమిలర్, వాయిస్ సింక్ అవుతుంది తనది మీది. ఓకే, మీరు ఇన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదండి, లైక్ ఇమిటేషన్, మీకు ఇమిటేషన్ రాజు గారు అని పేరుంది, మిమిక్రీ రాజు గారు అని ఉంది, ఈవెన్ మీరు మ్యాజిక్ కూడా నేర్చుకున్నారు. సో ఇవన్నీ మీకు ఇంకెవరెవరు సపోర్ట్ చేశారు? నాకు చాలామంది సపోర్ట్ చేశారండి. నా అదృష్టం ఏమిటంటే నాకు పరిచయమైన ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు పరిచయం అవటం. ఎందుకంటే ఇంట్లో కూడా పారిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు పరిచయం అవుతారు, మన రూట్ ఎటు మారితే తెలియదు. డ్రగ్స్కి అలవాటు పడవచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఎంతోమంది నాకు మధుసూదన్ రావు గారు, అలానే బాలకోటేష్ గారు, వాళ్ళ తర్వాత చొక్కా వెంకటరమణ గారు పరిచయం అయ్యారు. ఆయన నాకు షోస్ ఇప్పిస్తూ మ్యాజిక్ అసిస్టెంట్కి తీసుకువెళ్తూ నాకు షోస్ అంతా పెరిగిన తర్వాత నేను, మీరు గమనించే ఉంటారు, బర్త్డేస్లో వెల్కమ్ డాల్స్ అని ఉంటాయి, ఇలా మిక్కీ మౌస్ వేసుకొని పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు. అది కూడా చేశాను. ఒక 1 hour చేస్తే నాకు 150 ఇచ్చేవాళ్ళు. ఇదంతా కష్టపడిన తర్వాత, రాజు నీకు ఈ టైం అయిపోయింది, నువ్వు ఓన్లీ స్టేజ్ షోస్ చేస్తున్నావు, కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఖాళీ గదిలోకి వెళ్ళి హలో అను, హలో అని రీసౌండ్ వస్తుంది, ఏమండి అను, ఏమండి అని రీసౌండ్ వస్తుంది, ఒరే ఎదవాను, ఎదవా అని రీసౌండ్ వస్తుంది. ఈ ఖాళీ రూమ్ ఎలానో సమాజం కూడా అలానే రాజు, నువ్వు సమాజంలో ఎలా ఉంటావో నీకు అలానే ఉంటుంది, నీ ఇష్టం, మంచిగా ఉంటావు చెడ్డగా ఉంటావు నీ ఇష్టం అని నన్ను ఇండస్ట్రీలోకి పంపటం. దాని తర్వాత జనార్దన్ గారు పరిచయం అవటం. జనార్దన్ గారు ఎన్నో రకాలుగా నాకు మిమిక్రీలో సూక్తులు చెప్పటం, అంటే మంచి మిమిక్రీ చేయాలా, బాగా చేయాలి అని. అలానే మన కాసర్ల శ్యామ్ గారు, రైటర్ కాసర్ల శ్యామ్ గారు ఇప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలకు, అప్కమింగ్ సినిమాలింటికి పాటలు రాస్తున్నారు. నన్ను TV5లో ఫస్ట్ నన్ను జాయిన్ చేసింది కాసర్ల శ్యామ్ గారే. అలానే మీర్ సయ్యద్ గారు, కెమెరామెన్ కమ్ డైరెక్టర్ మీర్ సయ్యద్ గారు. ఆ పులిహోర డైరెక్టరే మీర్ సయ్యద్ గారు. అలానే ఇందాక చెప్పాను ఫస్ట్ నన్ను అమెరికాకి తీసుకువెళ్ళిన వాళ్ళు. ఇలా ఒక్కళ్ళు కాదండి, ఎంతోమంది, అశోక్ బడ్డీ గారు, ఇలా ఎంతోమంది నాకు హెల్ప్ చేయటం, నేను ఈ స్థాయికి రావటం. అలానే అమ్జద్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ త్రూలో నేను ఇక్కడ రావటం, మంచి పేరు, వీళ్ళందరూ నాకు కారణమే. వీళ్ళు పేర్లు చెప్పాను, నాకు ఇంకా ఎంతోమంది, వీళ్ళు కాకుండా ఎంతోమంది కూడా నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ సో లక్కీ పర్సన్ ఈ విషయంలో. అదండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు కలుసుకున్నారు? మీరు పారిపోయిన తర్వాత అప్పుడు మీ ఏజ్ ఎంత? మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు కలిసినప్పుడు మీ ఏజ్ ఎంత? నేను ఇంటర్మీడియట్లో పారిపోయానండి. నేను 2004లో ఇంట్లో కూడా పారిపోయాను. పారిపోయిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ హాస్టల్లో అబ్బాయి వేరే చోట నన్ను జస్ట్ ఇక్కడ ఉంటూ చేర్చుకొని అక్కడికి వెళ్ళినప్పుడు మా డాడీ చనిపోయారండి. ఆ విషయం నాకు తెలిసేది కాదు. కానీ నేను ఎవరింట్లో ఉంటున్నానో ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోన్ ఎత్తితే నేనే లిఫ్ట్ చేయటం వల్ల నాకు తెలిసిందనమాట. సరే అని అప్పటికప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను డాడీ అన్ని బరియల్ గ్రౌండ్లో అంతా అయిపోయింది. ఈయనకి నన్ను పంపించింది ఆయన ఇతనే, కానీ ఇతనే రాజు రేపు షో ఉంది వచ్చే అన్నాడు. నాకు మిమిక్రీ అంటే అంత పిచ్చి అన్నది, దాని తర్వాత నేను చేసిన తప్పేంది అన్నది కూడా అప్పుడు అది తలుచుకుంటే ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే అమ్మ పసుపు కుంకాలు తీస్తున్నారు. నేను లగేజ్ పట్టుకున్న అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నా అమ్మ అని హైదరాబాద్ వచ్చేసా. అంత మిమిక్రీ అంటే అంత పిచ్చి అనమాట. దాని తర్వాత ఇప్పుడు తలుచుకుంటే ఆ టైంలో అమ్మను వదిలిపెట్టానా అని అంత ప్యాషన్ అనమాట మిమిక్రీ. ఇలా అప్పుడే నేను పారిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలసడం, ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో ఇంట్లో వాళ్ళని కలిసి, దాని తర్వాత నేను బాగానే ఉన్నాను, ఇదిగో నాకు వచ్చిన షీల్డ్స్ ఇవి అని చెప్పి వాళ్ళని
నాకు ఒక ఇంట్లో ఉంటున్నాను ఆయన చెప్పటం, వాళ్ళు హ్యాపీగా ఉంటాం, జాగ్రత్తగా ఉండమ్మా అని. నేను వెళ్ళినప్పుడల్లా నా డెవలప్మెంట్ని అలా చూపించేవాడిని. అమ్మ ఇదిగో ఇక్కడ ఫొటోస్, వీళ్ళతో అవార్డ్స్ ఉన్నాయి, ఇగో ఈ షీల్డ్స్, నాకు వీళ్ళు దండేశారు అని చెప్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంట్లో కూడా పారిపోయినప్పుడు, ఏమ్మా మీ అబ్బాయి పారిపోయాడంటగా ఇంట్లో కూడా ఎక్కడ తిరుగుతున్నాడు ఏమో అన్న వాళ్ళు కొన్ని రోజులు కట్ చేసిన తర్వాత, అమ్మ మీ అబ్బాయి టీవీలో కనపడుతున్నాడు, రా 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 చూద్దురా అనగానే అప్పుడు బాధపడ్డ వాళ్ళు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఓకే వీడు కష్టపడి అనుకున్న సాధించాడు, అమెరికా అన్ని తిరుగుతున్నాడు, అలా అలా హ్యాపీ అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి? గ్యాప్ అంటే నేను ఇప్పటికి 12 years అండి హైదరాబాద్ వచ్చి. 6 months గ్యాప్ వచ్చింది డాడీ చనిపోయిన తర్వాత వెళ్ళటం. దాని తర్వాత 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వెళ్ళటం, మమ్మీని చూడటం. అలా మమ్మీకి నేను ఏం సంపాదించినా మమ్మీకి డబ్బులు పంపించింది నాకు మనశ్శాంతి ఉండాలి. ఇంకా అలా అనమాట. మంత్లీ అమ్మకి ఎంతైనా పంపించాలని అలా కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చి అప్పుడు 6 months తర్వాత వెళ్ళటం అలా అనమాట. అండ్ సో మీ ఫాదర్ మీ పర్ఫార్మెన్స్ చూడలేదా అయితే? లేదండి, ఐఎమ్ సో బ్యాడ్, అన్లక్కీ పర్సన్ అంటే అదే మా డాడీ చూడకపోవటం. అదే చూస్తుంటే ఇంకా బాగుండేది, ఇప్పటికి పక్కన ఉంటే బాగుండేదని. బట్ ఇంకా రాత అంతే. మీ ఫాదర్ వాయిస్ని ఇమిటేట్ చేయగలరా? లేదండి, ఫాదర్ ఇమిటేట్ చేయను. మా అన్న అప్పుడప్పుడు ఇమిటేట్ చేస్తూ మా వదిన్ని బయట ఉండి మనలాగా పాట పాడుతూ ఉంటే మా అన్నను కొని రావటం, నేను ఉండటం. అలానే మా ఇంటి ముందు ఒక ఆయన బెగ్గర వస్తూ ఉంటాడు, ఆయన వాయిస్ ఇమిటేట్ చేసి చాలామంది అన్నం పట్టుకొని బయటకు వచ్చేవాడు. అలా చేస్తూ ఉండేవాడిని. మనం నెక్స్ట్ పొలిటీషియన్స్ని మిస్ చేసామండి. ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని మిస్ చేసాం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ బాగా ఫేమస్ పొలిటీషియన్స్, ఈవెన్ మోడీ కూడా. వీళ్ళని ఇమిటేట్ చేసి వినిపించండి. నాకు వచ్చిన ఇమిటేట్ చేస్తానండి. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు అన్నారు కాబట్టి నేను ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్నాడు ఇప్పుడున్న పిల్లలకి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు మీడియం వాళ్ళు. ఆ తెలుగుని తర్జుమా అనువదించడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి రోసయ్య గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, రోసయ్య గారు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మాట్లాడేటప్పుడు సభల్లో అనుకో, మీ అందరికీ తెలుసు అమరావతి గురించి నేను ఎంతగా పోరాడుతున్నా అన్న విషయం. చూడండి బ్రదర్లు, చూడండి తమ్ముళ్ళు, ఈ రేంజ్ ఉంటుందండి. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ ప్రెస్ మీట్లో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ టు దెమ్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ టైప్లో ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్నారు. రోసయ్య గారు పక్కన హ్యాబిట్స్ గురించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. హాయ్ స్టూడెంట్స్, హలో పిల్లలారా, ఇఫ్ యూ డూ సంథింగ్ వెరీ ఆఫెన్ ఫర్ అ లాంగ్ టైమ్, ఏదైనా ఒక పనిని మనం తరచుగా చేస్తూ పోతూ ఉంటే ఇట్స్ బికమ్స్ అవర్ హ్యాబిట్స్. అవి మనకి అలవాట్లా మారుతూ ఉంటాయి. If you do something very often for a long time, it becomes our habits. There are good habits and bad habits. అవి గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి హ్యాబిట్స్ కావచ్చు, చెడు హ్యాబిట్స్ కావచ్చు. Good habits make us మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకుంటే healthy, wealthy and wise. ఆరోగ్యం, సంపద, ఘనత వస్తాయి. Bad habits make us ఆ చెడ్డ అలవాట్లు మరి మనం అలవాటు చేసుకుంటే not wealthy, not healthy, not wise. ఈ మూడు ఉండవు. నేను మూడు విడవిడగా చెప్పాను, మీరు ఒకేసారి మూడును. ఎందుకు షార్ట్ కట్లో చెప్తావు చెప్పానయ్యా, అది ఇది ఒకటే కదా, ఒకటే అన్నావు లేకపోతే నువ్వు అన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, సింధు అండ్ మీ. వన్స్ అపాన్ ఏ టైమ్ ఐఎమ్ నార్మల్ పర్సన్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ బికెమ్ లైక్ ఏ సీఎం. పర్సనాలిటీ డెవలప్ చెప్పుకుంటున్నారు, మీ గురించి మీరు చెప్పుకుంటారు, అర్థం కావట్లేదు ఇక్కడ చెప్పడం ఉంటారు. ఇక అంతే, ఇక ఇవ్వలేదు, ఉంటారు, బాయ్. ఓకే, ఈ టైపులో వీళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందన్నది సరదా సిచ్యువేషన్. అలానే మన వి హనుమంతరావు గారు, ఆ సార్ అయితే
ఇలా చిట్టి చిలకమ్మ ఇందాక అన్నది, ఆ చిట్టి చిలకమ్మ అన్నది హనుమంతరావు గారు ఎలా ఉంటుంది? నేను ఒక్కనే చెప్తాము, నా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే, మరి చిట్టి చిలకమ్మ వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టిందో నాకు తెలియదు. మరి చిట్టి చిలక నాకు చెప్పే ప్రయత్నం ఏమీ చేయలే. ఏముంటుందో ఏముండేది ఏమి లేదు, మొత్తం అధిష్టానానికే తెలవాలి. ఆ సోనియా గాంధీ గారు ఎందుకు కొట్టారు అని సోనియా గాంధీ గారికి తెలవాలి. ఇంకా పన్ను గురించి అయితే మన రాహులే తిరిగి చెప్పాలి, తీయగుందో పుల్లగుందో చేదుగుందో మాకేం తెలుస్తుంది. ఇక చిలకమ్మ లేదు ఏమి లేదు, ఏమి లేదు, ముచ్చట్లేదు దీపో అని హనుమంతరావు గారు. కేసీఆర్ గారు. నేను ఒక్కడే చెప్తానా, మంచిగుంటే ప్రాణాలు ఇస్తా. ఎవరైనా ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ. నేను మంచోళ్ళకి మంచోడిని, చెడ్డోళ్ళకి చెడ్డోని. బంగారు తెలంగాణ నా లక్ష్యం, దానికోసం ముందుకు పోతా. ఇంకా ముచ్చడేం లేదు. జై తెలంగాణ. జగన్ గారు. ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి నేనొక్కడే చెప్తా ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు అధ్యక్ష. విలసన్ చెల్లెమ్మ, విలసన్ అక్కయ్య అని ఇలా రకరకాల భాషలనే బొత్స సత్యనారాయణ గారు అయితే మరి ఏముంటుంది మరి ఎన్నో కార్యక్రమాల్లో మరి మేము పాల్గొనడం జరిగింది. మరి అధిష్టానంలో మరి ఎన్నో చేసినాము. ఏముంటుంది మరి శ్రీకాకుళంలో మరి మొత్తం సత్యనారాయణ ఎవరైనా చెప్తారు, ఏముంటుంది చేసినాము. మీరు ఇంకా కార్టూన్స్ని కూడా ఇమిటేట్ చేస్తారా అండి? కార్టూన్స్, కిడ్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్. యానిమల్స్ కొన్ని కార్టూన్స్ అంటే గుర్తొచ్చింది ఏమిటంటే, మనం టెలి బ్రాండ్స్ చేస్తూ ఉంటాం. టెలి బ్రాండ్లో ఇంగ్లీష్ వాళ్ళు చెప్తూ ఉంటే మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో డబ్బింగ్ చెప్తూ ఉంటారు. ఆ టెలి బ్రాండ్స్ చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించి, మనకి చాలామందికి ఎవరికి చెప్పుకోలేని బాధ ఏంటంటే గురక. ఆ గురక ఎలా ఉంటుందంటే ఇంకా పక్కన పండుకునేవాడికే తెలుస్తుంది అనమాట, ఆ రణగోళ ధ్వనులు. అయితే ఆ గురక నివారిణి అని ఒకటి వచ్చింది. ఆ గురక నివారిణి వాడిన తర్వాత వాళ్ళ ఆయనకి అంత గురక మారిపోయింది. అప్పుడు వీళ్ళు ఎలా చెప్తారు, ఇక్కడ ఒక లేడీ చెప్తుంది, తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు. హలో, నా పేరు స్టెల్లా. మా ఆయన ఎప్పుడూ గురక పెడుతూ ఉండేవాడు. మా ఆయన గురక పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీ ఇంట్లోకి ఎలుకబంట్లు దూరాయా అంటూ ఉండేవారు. మా పిల్లలు కూడా ఆయన పక్కన పడుకోవడానికి చాలా భయపడేవారు. ఎప్పుడైతే నేను గురక నివారణ చూశానో అప్పటి నుండి వావ్, మా ఆయన అసలు పడుకున్నట్టే లేడు, గురక రావటం లేదు. చాలామంది అంటున్నారు మీ ఆయన ఉన్నాడా పోయాడా అని. వావ్, థ్యాంక్ యూ గురక నివారణి అనగానే వాళ్ళ ఆయన, అవును, ఇదివరకు నేను బాగా గురక పెట్టేవాడిని, మా ఇంట్లో వాళ్ళు నాకు దూరంగా ఉండేవారు. ఎప్పుడైతే గురక నివారణి వాడాను అప్పటి నుండి నేను గురక పెట్టడం మానేశాను. వావ్, థ్యాంక్ యూ గురక నివారణి, నాకు చాలా బాగా పనిచేసింది. ఇలా టెలి యాడ్స్లో చెప్పే విధానం ఎలా ఉంటుందండి? మనం పొలిటీషియన్స్లో అందరినీ కవర్ చేసాం, కానీ మెయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మాత్రం మిస్ చేసామండి. తన గురించి కూడా వినిపించండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు సభల్లో మాట్లాడేటప్పుడు కానీ ఎలా ఉంటుందంటే, అంటే మాట్లాడతానబ్బా, మాట్లాడతా, నాకు ప్రశ్నించడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్. అందరూ అంటున్నారు గబ్బర్ సింగ్ అంటున్నారు, రబ్బర్ సింగ్ అన్నారు, పడతానప్పా. కానీ ప్రజలకు అన్యాయం చేస్తే ఈ పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. జోహింద్ ఇలా ఉంటుందండి. ఇదే స్టైల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిండే ఎలాగో మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎలా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, మిస్టర్ యమ, ఏమంటవి మానవ జాతి నీచమా, వైతరణ వరకు వెంటాడే వైద్యం ముప్పతిప్పల పెట్టి. ఈ డైలాగ్ని మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది అంటే, మిస్టర్ యమో, ఏమంటే మానవ జాతి నీచమా? అరే, తన భర్త ప్రాణాల కోసం మరి యముడితో పోరాడింది ఆమెదే జాతబ్బా. మానవ జాతి నీకు తెలీదా? నేను చెప్పాలా? ఇక నాకు సంస్కృతం చెప్పడం నాకు తెలియదని కాదు, నాకు మామూలుగా డైలాగులు చెప్పడం అలవాటు. నేను పెద్ద సంస్కృతం అనేది నేను ఎక్కువ ట్రై చేయలేదా.
మనుషులు మాత్రం నువ్వు తప్పు అంటే ఇక్కడ ఒప్పుకోడు. ఎందుకంటే ఓ ఈ రేంజ్లో. ఖుషీలో ఆర్ ఎనీ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇన్ మూవీస్ చెప్పండి. మూవీస్లో అంటే ఇప్పుడు తొలి ప్రేమ కదా మన సుస్వాగతంలో ఆమె వచ్చి ఐ లవ్ చెప్పినప్పుడు, ఇంకొకసారి చెప్పు సంధ్య, ఈ ఒకే ఒక్క మాట కోసం నేను 4 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఈ 4 సంవత్సరాల్లో నా డబ్బు పోయింది, నా చదువు పోయింది, ఆఖరికి నా తండ్రి కూడా కోల్పోయాను సంధ్య. ఇవన్నీ పోతేనే ఈ ప్రేమ వస్తుందంటే ఆ ప్రేమ నాకు అక్కర్లేదు. అయినా నా అలాంటి వాళ్ళు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర, గుంటూరు జిన్నా టవర్ సెంటర్ దగ్గర, విజయవాడ జగదాంబ సెంటర్ దగ్గర ప్రేమ కోసం పిచ్చలై తులుతున్నారు సంధ్య. ఇదివరకు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వు లేవు, నువ్వు వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు సంధ్య, వెళ్ళిపోదాం. అప్పుడు ఆ టైప్ ఆఫ్ వాయిస్ అండి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. మిమ్మల్ని బాగా ఫేమస్ చేసిన వీడియోస్ కానీ లింక్స్ కానీ ఏమన్నా ఈవెంట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్, ఆ ఈవెంట్స్ యొక్క లింక్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఆన్లైన్లో? నాకు బాగా ఫేమస్, నన్ను బాగా పేరు తెచ్చిన వాయిస్ నేను చేసిన వీడియో ఏమిటంటే శైలజ అన్నది. శైలజ అనే పాటని కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటారని సరదాగా షూట్ చేసి నేను లింక్ పెడితే 5 daysలో 5 lakhs వ్యూస్. ఓ మై గాడ్, నేనే నమ్మలేదు. అండ్ పెద్ద వాళ్ళు ఫోన్ చేసి, హీరో సాయిధరం తేజ గారు పర్సనల్గా ఫోన్ చేసి చాలా బాగుంది, అలానే హర్షవర్ధన్ గారు, అలానే మన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, వీళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సుమారు ఎంతోమంది, ఇంక నేనా నిజంగా చేసింది నాయనా అని గాల్లో తెలిపాను. అది శాంపిల్గా చెప్తాను. నా వీడియోస్ ఏం చూడాలన్నా కానీ ఇమిటేషన్ రాజు అని యూట్యూబ్లో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ వస్తాయి. మామూలుగా నేను చేసింది శైలజ అన్న పాట. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం చెయ్యాల ప్రేమ పూజ. ఈ పాటని కొంతమంది ఆర్టిస్ట్ ఎలా పాడతారు, జేపీ గారు గబ్బుదాన శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీకోసం చేయాలని నిన్ను ప్రేమ పూజ నేను చేయబా. అలానే కొండవలస గారు, ఆ శైలజ 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 నువ్వెందుకు మారావి ఓ శైలజ, ఆ శైలజ నేను ఒప్పుకోను. రాశి గారు, శైలజ 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 నువ్వెందుకు మారావు శైలజ, నీ కోసం చేయాలి నేను ప్రేమ పూజ, మాకు పని పాటలేదు అనుకున్నావు, వెళ్ళిపోమ్మా. ఈ వీడియో ఒక 5 నిమిషాలు చేసి ఈ వీడియో బాగా మంచి క్లిక్స్ వచ్చినాయి. అలానే చాలా వీడియోస్, అలానే అమెరికాలో చేసిన రకరకాల షోస్ అన్నీ కూడా నా ఇమిటేషన్ రాజు పేజ్లో ఉంటాయి. ఇలా నన్ను చూసుకోవచ్చండి. మీరు ఓన్లీ మేల్స్ వాయిస్ని మిమిక్రీ చేస్తారా, ఈవెన్ ఫీమేల్స్ వాయిస్ని కూడా ఇమిటేట్ చేస్తారా? ఫీమేల్ కూడా ఇమిటేట్ చేస్తానండి. చాలా ఇంటర్వ్యూలో, చాలా స్టేజ్ షోస్లో నిర్మలమ్మ గారి వాయిస్ చేశాను. అలానే బేబీ షామ్లీ, జగదేక్వీరుడు అతిలోక సుందరిలో చిన్న పాప ఉంటుంది, ఇప్పుడు ఓయి సినిమాలో హీరోయిన్. అప్పుడు చిన్న పాప చిరంజీవి గారిని హెలికాప్టర్లో వెళ్తూ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బెడ్ మీద ఆ పాప ఉంటుంది. అప్పుడు ఆ బేబీ షామ్లీ సాడ్గా చిరంజీవి వైపు చూస్తూ మాట్లాడే క్యూట్ వాయిస్ ఉంటుంది, చాలా హస్కీగా. రాజు, నువ్వు కోపం అంటే ఒక మాట అడగచ్చా, అదిగా కోపడుతున్నా రాజు. అక్కకి బాగా చూసుకోవాలి, అక్క ఉంగరాడుగా తీసుకో. రాజు గుడ్ బాయ్, పైనుండి చూస్తూనే ఉంటా. రాజు ఎప్పుడు ఆడకూడదు. ఇలా బేబీ షామ్లీ క్యూట్ వాయిస్. అలానే నిర్మలమ్మ గారు మన తెలుగు పాపులర్ ఇక్కడికి వచ్చి తెలుగు పాపులర్ గురించి మన ఛానల్ గురించి చెప్తూ ఏమైనా మాట్లాడమంటే ఎలా మన నిర్మలమ్మ గారు మాట్లాడతారు. మన నిర్మలమ్మ గారు మన బామ్మగారు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోలకి మదర్గా బామ్మగా వేసి యాక్ట్ చేశారు. నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందమ్మా. నన్ను మరి తెలుగు పాపులర్ ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటే మనసంతా హాయిగా ఉంది. నువ్వు కూడా చాలా చక్కగా
చక్కగా చేస్తున్నావు బంగారు తల్లి. ఎప్పుడు నువ్వు చల్లగా ఉండాలి, ఇంకా పెద్ద యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం అమ్మా. నేను ఎంతోమంది హీరోలకి బామ్మగా అమ్మగా నటించానమ్మా. చాలా సంతోషం అమ్మా. ఏం డైలాగ్ చెప్పాలమ్మా? దట్ వాజ్ ఆసమ్ రియలీ. చాలా బాగా చేశారు. ఈవెన్ యాజ్ ఎ కిడ్ కూడా మీరు బాగానే మాట్లాడారు. ఈవెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆసమ్. అండ్ ఇవి కాకుండా లైక్ మీరు ఓల్డ్ జనరేషన్ హీరోస్ యాక్టర్స్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తారు అని విన్నాను. అండ్ లైక్ వేరియేషన్స్, వాళ్ళ వాయిస్లో వేరియేషన్స్, లైక్ ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే తను యంగ్గా ఉన్నప్పుడు ఒకలాంటి వాయిస్ ఉండేది, ఇంద్ర ఆ మూవీస్లో ఒక వాయిస్ ఉంది, ఇప్పుడు తీసుకుంటే తన వాయిస్ వేరేలాగా ఉంది యాజ్ ఎ పొలిటీషియన్. అవి కూడా మీరు వేరియేషన్స్ కూడా మీరు చేయగలరా? చేస్తానండి, ఎందుకంటే వేరియేషన్ నేర్చుకుంటే అప్డేట్ అవుతున్నట్టు ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం వస్తే అప్పుడు ఈ అప్డేట్కి తగ్గట్టు వాయిస్లో ప్రజెంట్ చేయడానికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు అత్తకెముడు అమ్మాయికి మొగుళ్ళలో విజయశాంతి గారి దగ్గర కాస్త డ్రింక్ చేసి మాట్లాడేటప్పుడు రేఖా శశి రేఖ నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెబుతావా రేఖా శశి రేఖ? నేను గెట్ అవుట్ అనకముందే రేఖా శశి రేఖ నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పచెబుతావు రేఖ. ఇది ఒక రేంజ్ వాయిస్ అండి. దాని తర్వాత ఇంద్ర కాస్త బేస్ అండ్ రాయలసీమలో ఉన్న ఆ సినిమా పవర్ని చూపించాలి కాబట్టి అప్పుడు బేస్ వాయిస్. రాలనుకున్నావా, రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుసలు మార్చుంటాడనుకున్నావా? అదే రక్తం, అదే పౌరుషం, వీర మనోహర రెడ్డి. ఈ టైప్ ఉన్నాయి. దాని తర్వాత శంకరద ఎంబీబీఎస్లో ఫన్నీయెస్ట్ క్యారెక్టర్. ఏం లేకమ్మా ఊరుకోడు, ఇంగ్లీష్లో మాట్లాడమంటో మాట్లాడితే అర్థం కాదు. అంటే హౌస్ ప్లాస్టింగ్ ఫెస్టివల్ నాట్ అంటే ఇల్లు అలకగానే పండగ కాదు అని అనమాట. పోమలిగమ్మా ఏమిటిది సన్ ఐటా నా చిట్టి కనపడితే నా గురించి చెప్పు సనైటా. ఇది ఒక రకమైనది. అలానే ఒక పొలిటికల్ సభల్లో కానీ ఆడియో ఫంక్షన్కి వచ్చేటప్పుడు మాట్లాడే వేరియేషను ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఒక చిన్న సంస్థగా వెలుగొంది తెలుగు పాపులర్ ఛానల్ ఇప్పుడు అంతంతై వటుడింతే అన్నట్టుగా ఇంత చక్కగా రన్ అవుతుంటే ఇక ఏం మాట్లాడను, ఏమి చెప్పను. అసలు నాతో పాటు రామ్ చరణ్ కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా రామ్ చరణ్ ఇక్కడ మీరే ఇంటర్వ్యూ చేయాలి. ఓకే. వావ్. ఈవెన్ మనం నాగార్జున గారిని తీసుకున్న, తను లైక్ పాత మూవీస్ తీసుకుంటే గీతాంజలి, శివాలో తన వాయిస్ వేరేలాగా ఉంది, మధ్యలో మారింది, ఇప్పుడు మళ్ళీ మారింది. ఇది కూడా చేసి చూపించండి. ఖచ్చితంగా అండి. లేచిపోదానన్నా, ఇప్పుడేమో కుర్రో మర్రో అంటున్నావు. ఏ ఏ ఏ ఈ చావు గురించి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటే మళ్ళీ ఏమిటిది ఏ హాస్కీ వాయిస్ ఉండేదండి. దాని తర్వాత నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నాగేశ్వరరావు గారు వాయిస్ ఎక్సైజ్ చేయమని చెప్తారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో నన్ను అందరూ అన్నారు మొదట్లో ఆడపిల్ల వాయిస్ అని. దాని తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్ చేయటం, ఆ వాయిస్ బేస్ రావటం ఇప్పుడు చాలా బాగుంది అంటున్నా. కనుక వాయిస్ ఎక్సర్సైజ్ ఏముందమ్మా, పొద్దున లేచి అలా చేస్తే వాయిస్లో బేస్ వచ్చేస్తుంది అని చెప్పినట్టు నాన్నగారి సూచనలు తీసుకొని ఉంటారు ఖచ్చితంగా నాగార్జున గారు. దాని తర్వాత షోమని నువ్వు వస్తావని ఆ టైంలో షోమనీలో
నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. మొన్నటిదాకా మీరేం చేశారో నాకు తెలియదు. మానేయండి, మానేయటానికి ట్రై చేయండి. చెప్పాడుగా ఈ శివమణి కాస్త మెంటల్ అని. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. 2 నిమిషాల్లో వస్తా. నా నెంబర్ తెలుసుగా, 98480922 ఏదో ఒకటి రాసుకోండి అని నాగార్జున గారు. దాని తర్వాత అన్నమయ్యలో ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అసలు క్లైమాక్స్లో అందరికీ అసలు కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎదురైనప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, కళ కాదు కదా, కల్పన కాదు కదా, వెంకటేశ గోవింద, ఈ భక్తుని చూడటానికి వచ్చావా స్వామి? నటన సూత్రధారి. అంత అద్భుతంగా నటించారు. దాని తర్వాత మీలో ఎవరో కోటేశ్వరుడు వచ్చింది. అప్పుడు ఇంకా ప్రజలతో కనెక్ట్ అవుతూ అప్పుడు మాట్లాడే అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది, మీ సత్తాకి మా సత్కారం, మీలో ఎవరు కోటేశ్వరుడు? నేను మీ నాగార్జున. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు త్వరగా ఆన్సర్లు చెప్పండి. ఈ హాట్ సీట్లో కూర్చోండి. ఈ చేంజ్ ఓవర్స్ వస్తూ ఉన్నాయి అనమాట అండి. ఓకే, చాలా బాగా చేశారు. అండ్ వన్ రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూవర్స్, ఐస్ క్లోజ్ చేసుకొని తన వాయిస్ వింటే మీకు డిటో టు డిటో ఆర్టిస్టులు మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ వీడియో వాచ్ చేస్తూ బెస్ట్ థింగ్ ఈజ్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్ టు ద వీడియో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైక్, మీరు ఇన్ని వాయిసెస్ మార్చుతున్నారు కదా, మీకు మీ వోకల్ కార్డ్స్ మీద ఏమైనా ప్రెషర్ పడుతుందా? లైక్ మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చేస్తారా రొటీన్గా టు హ్యావ్ ఏ క్లీన్ వాయిస్? అంటే ఎక్సర్సైజ్ అంటూ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయటం వల్ల. ఎందుకంటే కొంతమంది మనం చూస్తాం, కొంతమంది కూలీలు ఒక 50-100 కేజీల బస్తా కూడా అలా తీసుకొని సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి మొదట్లో కష్టం అనిపించింది. తర్వాత మన పెద్దవాళ్ళు చెప్పినట్టు సాధనముల పనులు సమకూరు ధరలోన తినగ వేము తీయగా ఉంటుంది అన్న విధంగా నాకు ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి ఇంకెప్పుడు ప్రాక్టీస్లో ఉండటం వల్ల నాకు స్ట్రెస్ అనిపించదు. బట్ ఎక్కువగా కంటిన్యూగా షోస్ చేస్తే కాస్త స్ట్రెస్ అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంత సాఫ్ట్ అయిపోతుంది. నాకు లక్ అనమాట, గాడ్ గిఫ్ట్ అనమాట. అలా నా వాయిస్ నేను చెప్పినట్టు వింటున్నందుకు. కొన్ని రేర్ వాయిసెస్ ఉంటాయి, లైక్ అన్యూజువల్ వాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బాలీవుడ్లో అమరీష్ పురి ఉన్నారు, మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తీసుకుంటే కొన్ని రేర్ వాయిసెస్ లైక్ పోకిరిలో విలన్ ఉన్నారు కదా, సారీ పోలీస్ రోల్లో ఒకతను ఉన్నారు కదా, అలా కొన్ని రేర్ వాయిసెస్ ఉన్నాయి. అవి కొన్ని వినిపించగలరా? ఖచ్చితంగా అండి. అమరీష్ పురి గారు అని అడిగినప్పుడు నాకు చిన్న సిచ్యువేషన్ గుర్తొస్తుందండి. నేను అమెరికాలో హ్యూస్టన్కి వెళ్ళాను. రిటర్న్ హైదరాబాద్కి రావాలి. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల నా టికెట్ అన్నది ఈరోజు వెళ్ళాలనుకున్నది ఆల్రెడీ నా టికెట్ ఆల్రెడీ అయిపోయింది. నేను 12కి వచ్చాను, 5కే నా టికెట్ అయిపోయింది అనమాట. అప్పుడు నాకు బాగా దగ్గరుండి తనికెల భరణి గారు, అలానే మై మధు గారు అక్కడ బాగా హెల్ప్ చేసి నాకు టికెట్ అక్కడ ఓకే చేయించారు. అయితే టికెట్ ఓకే చేసిన ఆయన బై లక్ ఆగ్రా, మన ఇండియన్ అనమాట. అయితే ఏం చేస్తాడు ఈ అబ్బాయి అని హిందీలో అడిగితే మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఓకే 1 వాయిస్ ప్లీజ్ అన్నాను. నాకు హిందీ మైనస్, ఇంగ్లీష్ అంటే కవర్ చేస్తాను. అంటే ఇంగ్లీష్ నాకు బాగా వచ్చు, పోయిమ్స్ బాగా చెప్తాను, చిన్నపిల్లల పోయిమ్స్. ఇంకా అంతగానే ఎక్కువ రాదు ఇంగ్లీష్. అయితే ఇంకా ఎలా కవర్ చేయాలో హిందీ రాదని చెప్పలేను. నాకు ఇంత హెల్ప్ చేశాడు. ఏదో ఒకటి చేయాలని జానీ జానీ ఎస్ పాప అమరీష్ పురి గారు చెప్తే ఎలా ఉంటుంది అని వినిపించాను అప్పటికప్పుడు అనుకొని. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ మేరా నామ్ ముగంబో ఆబ్రిగాదబ్రా అమరీష్ పురి అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దీని తర్వాత నాకు అనిపించింది అవును కదా ఇప్పుడు లాంగ్వేజ్ రాకపోయినా ఇలా కవర్ చేయొచ్చు అని. అలానే రీసెంట్గా అనుకున్నాను. హిందీ పాట నాకు వచ్చిన కొన్ని పాటలు బాగా వచ్చిన పాట ఒక పాట ఉందండి.
ఆ హిందీ పాట కూడా బాగా ఎందుకు వచ్చిందంటే జెమినీలో తెలుగు పాటతో సహా హిందీ పాట ఉండటం వల్ల జెమినీ సినిమాలో ఆ పాట వచ్చేసిందండి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చిల్ చురాయి మే దుడాయి కోన మే హర్బల్ ఇలా ఉంటుంది. దాని తర్వాత వెంటనే తెలుగు వచ్చేది. వేణుమూది చంపుతాడు వేల కాని వేలలో అని స్టార్ట్ అవుతుంది. ఒక హిందీ పాట నాకు వచ్చింది. దీన్ని అమరీష్ పురి గారు పాడితే ఎలా ఉంటుంది? దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చిల్ చురాయి మే దుడాయి కోన మే హర్బల్ అని ఇలా ప్లస్ చేసుకుంటూ వచ్చాను. ఇదే పాటని మీరు శ్రేయా షిండే గారు అడిగారు పోకిర్లో. శ్రేయా షిండే గారు రేర్ వాయిస్. శ్రేయా షిండే గారు అంటే మనందరూ బాగా డైలాగ్స్ తెలిసింది ఏంటంటే, లాడన్ని పట్టుకోవడానికి మేము నానా కష్టాలు పడుతుంటే మీరు ముద్దు సున్నిత ఎండ్రలు వేసుకుంటారు. తిన్నామా పనుకున్నామా తెల్లారిందా అండ్ కాఫీలు తాగారా టిఫినీలు తిన్నారా? పోలీస్ నిజంగా రెస్పాన్సిబిలిటీగా ఉండేది పోలీసుకు మాత్రమే. అండ్ ఈ వాయిస్ అండి. ఈ వాయిస్లో పాట పాడితే ఎలా ఉంటుంది? దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చిల్ చిరాయి మే లడాయి కన మే హర్బల్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అండ్ ఇలా అండి. అలానే మేల్కోటి గారు అన్నారు. మన దూకుళ్ళలో బ్రహ్మానందం గారి మామగారు. అల్లుడు గారు, నా పళ్ళ శక్తి పోయింది, డబ్బులు ఇవ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్తా అని ఆయన ఆ వాయిస్ రేర్ వాయిస్లో. అలానే మన జీవా గారు ఛత్రపతిలో ఇంత ఐస్ ఉంటాయి, కామెడీ విలన్, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి? వాడు చూస్తాడా చావడా? చెప్పాను కదరా వాడు బాడీ బాక్స్ ఆఫీసరే, రాగట్ర తండ్రి పైకి. ఈ డబ్బులన్నీ నాకే అనే జీవా గారు ఆయన ఓన్ డైలాగ్. ఇదే జీవా గారు అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పిన డైలాగు జీవా గారు చెప్తే ఎలా ఉంటుంది? అక్కినే నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకంలో ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? జీవా రేరా, నీతో రేయరక పగలరక తిరిగారు, అందుకు నువ్వేం చేశావు? చేయొద్దావు, చెదరిచ్చావు, రసంగా మాట్లాడావు, అందుకే నన్ను ప్రేమించినట్టు నటించారు, సునాయకులు వేయించారు. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు పగ, వ్యంజన్. దీన్ని జీవా గారు అయితే ఎవరు రాక్షసులా ప్రవర్తించిందమ్మా? నువ్వు వాడేడా? ఇతరు రేయనక పగలనక తిరిగానందుకు నువ్వేం చేశావు చెప్పమ్మా? తీయన్నావు, చేతరించావు, అసంగా మాట్లాడావు, అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించాడు. ఇక నీకు పెళ్లి కాదు, ఖబర్దార్ అదిరిందటమ్మా అని ఇలా ఉంటుందండి. అలానే దీన్నే రేర్ వాయిస్ అన్నారు కాబట్టి కైకాల సత్యనారాయణ గారు మనకి యమలీలలో యమగోళలో యముడుగా ఎన్నో క్యారెక్టర్లు చేసిన కైకాల సత్యనారాయణ గారు. ఏమిటబ్బా, ఎవరు రాక్షసులా ప్రవర్తించింది రేవాడైనా కరెక్ట్గా చెప్పబ్బా. ఆడితో రేనక పగలనక తిరిగేందుకు ఏం చేసావు? అన్నావు కేంద్రం చూసాగా మాట్లాడు, అందుకే నేను ప్రేమించినట్టు నటించాను, సమలాకలు వేయించిన అనమాట. నాకు ప్రావలేదమ్మా. ఏమంటావమ్మా? నాతో పెట్టుకోవాకు, ఏమంటావమ్మా? వదిలేయమ్మా. ఈవెన్ రావు గోపాల్ రావుది కూడా ఆటో స్టార్ట్ చేసిన వాయిస్ లాగా అదో రకమైన వాయిస్ తంది. అంటే చాలామంది అనుకుంటారు రావు గోపాలరావు గారు అంటే ఆటో సౌండ్ వస్తే వాయిస్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కదండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే చెప్పేటప్పుడు ఆటో అలా వస్తుంది కాబట్టి రావు గోపాలరావు గారు ఆకి తేడా ఉంది. కాకపోతే ఏంటంటే రావు గోపాలరావు గారు బేస్, రావు గోపాలరావు గారి విరుపులు, ఆ భాషలో ఉన్న పట్టు, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ కలగలుపుకుంటూ వస్తే
బేస్ వాయిస్ ప్లస్ అయితే చాలా బాగా వస్తుంది. మన ముత్యాల ముగ్గులో ఇలా చూడవయ్యా సెక్రటరీ, ఆకాశాన్ని చూడు ఎంత ఎర్రగా ఉన్నాడు, ఎవరినో మర్డర్ చేసినట్టు. మనిషి అంటే కాసింత కళాపాసం ఉండాలి, తిని తొంగుంటే మనిషికి గొడ్డు కెట్టేది తేడా ఉండదు. ఆ ఊరుకోవయ్యా, చెప్పావు కానీ డొక్కలో గుట్టేసి డిక్కీలో కూకోబెట్టగలను ఏంటనుకుంటున్నావు. ఇది ఒక రకమైన వేరియేషన్. దాని తర్వాత కోపంగా మాట్లాడేటప్పుడు, ఆవేశంగా మాట్లాడేటప్పుడు ఆ వాయిస్లో మళ్ళీ మార్పు వస్తుందంట, ఆ వైబ్రేషన్స్. చెప్పావులేవయ్యా, నువ్వు చెప్పావని నేను అక్కడికి వచ్చేసి వాడిని దామ్ దూమని గొడవాడేసి కొట్టేసి తర్వాత నన్ను జైలుకు పొమ్మంటావా? ఇవన్నీ ఏమీ కుదరవు. కానీ ముందు ఆడిని రమ్మను, నేను మాట్లాడి మేము మాట్లాడుకుని ఏదో చేస్తాము. ఊరుకోవా. ఇది ఒక రకమైన వేరియేషన్ అండి. ఇలా రకరకాల వేరియేషన్స్ అండి. అలా నేను రావు గోపాలరావు గారి గురించి నేను స్టేజ్ షోస్లో ఎక్కువ చేసే ఐటమ్ ఒక పెద్ద డైలాగు నాకు నేను రాసుకొని స్కిట్ అంటే నేను రావు గోపాలరావు గారు ఎదురు మన వేణుమాధవ్ గారు అన్న నమస్తే అన్న, రావు గోపాలరావు అన్న, నీ పేరు ముందు రావు అని ఉంది, గోపాల తర్వాత రావు అని ఉంది, 2 రావులు ఉన్నాయి. అసలు నీకు డైలాగు చెప్పటం వచ్చారా? అదా చెప్పన్న ప్లీజ్ అన్న, రావు గోపాలరావు అన్న అనగానే రావు గోపాలరావు గారికి అంత అద్భుతమైన డైలాగ్ చెప్పి రావు గోపాలరావు గారి గురించి ఇప్పుడు పులి ముందుకు వెళ్ళి నీకు వేట వచ్చా అంటే పులికి ఎలా అనిపిస్తుంది, అలానే రావు గోపాలరావు గారికి అలానే అనిపించి ఏమన్నావురా, నాకు డైలాగులు వచ్చా రావా అని అడుగుతావా? నాకు కానీ కోపం వచ్చిందంటే ప్రపంచ భాషల్లో ఉన్న బూతులన్నీ తెలుగులోకి తర్జుమా చేసి దానిని తర్జన భర్జన చేసి మజ్జిగలో కలుపుకొని ఆ బూతుల పర్వాన్ని వదిలేనంటే పోయిన జన్మలో ఋతుపవనాలప్పుడు పీల్చిన గాలి కూడా వదిలేస్తావు. ఏది డైలాగ్స్ చెప్పమంటావా? అయితే కాసుకో మరి. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదనమోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ ప్రకావ్ యమరావు శాస్త్రునేనా ఈ రావు గోపాలను అపహసించున్నది. నేను డొక్కలో దాన్ని డిక్కిలో కూర్చోబెట్టను, నవ్వటానికి ఎక్కువ ఏడటానికి తక్కువ. నేను సోతుంటే ఒక సామెత గుర్తొస్తుందయ్యా. గుండూరావు గుడికి వెళ్దామని శిలకమ్మను సీర కట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసి అన్నాడంట. ఇది సాల ఇంకేమన్నా కావాలా, వదలమంటావా? నా డైలాగు పర్వాలు ఇతిహాసాలు ప్రాసల ఏమంటావయ్యా? అన్న 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 వద్దన్న, నీకు డైలాగులు బాగా వచ్చన్న అనవసరంగా అని పారిపోయారు. వేణుమాధవ్ ఏమో కానీ మాదైతే సౌండ్ కట్. ఓకే, మీరు ఇన్ని వాయిసెస్ చూపించారు కదా, ఏదైనా స్కిట్ చేసి చూపించగలరా? స్కిట్ అంటే స్కిట్ ఇద్దరి మధ్య లైక్ న్యూ జనరేషన్ హీరోస్ అండ్ ఓల్డ్ జనరేషన్ హీరోస్ మధ్య లైక్ కాన్వర్సేషన్ కైండ్ ఆఫ్. న్యూ జనరేషన్ అంటే ప్రభాస్ గారు, ఎదురు కృష్ణరాజు గారు ఉన్నారు. కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ప్రభాస్ గారు చిట్టి చిలకమ్మ పోయం ఉంది కదండి, మన కృష్ణరాజు గారు వచ్చి ఈ పోయం చెప్పమంటే ఎలా చెప్తున్నారు? కృష్ణరాజు గారు మాస్టరు, స్టూడెంట్ ప్రభాస్ గారు ఎలా వీళ్ళిద్దరూ ఎలా క్లాస్ చెప్పుకుంటున్నారు. కృష్ణరాజు గారు హోమ్ ట్యూషన్కి వచ్చారనమాట. ప్రభాస్, నిన్న నేను చెప్పిన హోంవర్క్ చేసావా? మర్చిపోయిండాలి మర్చిపోయిండాలి. డార్లింగ్ ఏంట్రా డోంగ్రే? అంటే నాకు అలవాటు డార్లింగ్, మాస్టర్ డార్లింగ్. ఓకే డార్లింగ్. ఓకే, ఈరోజు తెలుగులో పద్యం నేర్పిస్తా, నువ్వు జాగ్రత్తగా నాతో పాటు చెప్పి మళ్ళీ నేర్చుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే డార్లింగ్, చెప్పి డార్లింగ్. చిట్టి చిలకమా ఏం డార్లింగ్? చిట్టి చిలకమా. చిట్టి చిలకమ్మ అంటే ఎంత ఉంటుందా? చిలకమ్మ ఎంతుంటే నీకెందుకురా? నేను చెప్పింది చెప్పు. చిట్టి చిలకమ్మా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? అయినా వాళ్ళ అమ్మ ఎందుకు కొట్టింది డార్లింగ్? నాకు తెలియదు డార్లింగ్, చెప్పు డార్లింగ్. వాళ్ళ అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, ఎందుకు కొట్టా నీకెందుకు నాన్న? పద్యం చెప్తున్నప్పుడు పద్యం నేర్చుకో, కానీ ఈ మధ్యలో లూపులైన ఎందుకు బుజ్జి? ఓకే డార్లింగ్, ఏం చెప్పంటారు డార్లింగ్?
అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టేసిందా డార్లింగ్? తోటకెళ్ళావా? ఏ తోట డార్లింగ్? జామ తోటన, టమాటో తోటన, మ్యాంగో తోటన, యాపిల్ తోటన? ఏరా వెళ్ళి చిలకమ్మకి కాయలు కోసిస్తారా నువ్వు? ఏ తోట అయితే నీకు ఎందుకు రే? తోటకెళ్ళ ఓకే డార్లింగ్, తోటకెళ్ళావా? పండు తెచ్చావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుట్ట మింగావా? ఏం డార్లింగ్ అన్సీ బాగారు, ఇది నా వేరియేషన్ బంగారు. ఓకే డార్లింగ్, రేపు పొద్దున్న చెప్తుండాలి. చీటి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? అవి బొబ్బు నాకు రావట్లేదు డార్లింగ్. రేపు పొద్దున కల్లా బై హార్ట్ చేసుకొని రా బంగారు. గో బాహుబలి. ఇలా ఉంటుందండి. బాహుబలి డైలాగ్స్ ఏమన్నా చెప్పి వినిపిస్తారా? ప్రభాస్ది. ప్రభాస్ బాహుబలి మనందరికి బాగా అలవాటైన డైలాగు మన ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చేది. ఇప్పుడు ప్రేమగా చూసి మా అమ్మ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. నేనెవరో తెలియని వాళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నారు. నేనెవరే? నువ్వు మా అమరేంద్ర బాహుబలి రక్తానివిరా. జై మహేష్మతి, జై మహేష్మతి. వావ్, చాలా బాగుంది. అండ్ మీరు ఇందాక మాకు వినిపించారు రేర్ వాయిసెస్ కదా, లైక్ బేస్ వాయిసెస్ కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని చేసి వినిపిస్తారా? బేస్ వాయిస్లు అంటే ఇందాక రావు గోపాలరావు గారు బ్యారిటోన్ వాయిస్ అండి. బేస్ వాయిస్లు అంటే మనకి విలన్స్లో బాగా కనబడతారు. విలన్స్లో ఛత్రపతిలో వస్తుందండి మన భిక్షి యాదవ్ ఛత్రపతిలో. అప్పుడు ప్రభాస్కి ఫోన్ చేసి, రేయ్, నీకు వాడికి ఉన్న బంధం ఏమిటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అన్నారు. అయినా మీ అమ్మని చంపుకుంటా ఉండటానికి మీ అమ్మ ఏమన్నా అన్నపూర్ణేశ్వర, లేకపోతే మీ అన్న నీ తమ్ముడు అవతార పురుషుడా? షేర్ బీహార్ కా షేర్. ఇదొకరండి. అలానే అరుంధతిలో మనం పశుపతిలో అమ్మాలే, ఎంత బొమ్మాలే అరుంధతి, పిందె పర్వానికొచ్చిందే. వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రణం మరణం నీ అంత. రా బొమ్మాలి, రా రామ్మా రా. 80 సంవత్సరాల నుండి పగ తీరని పిశాచినై నీ కోసం ఉన్నా రామ్మా, నీ బావని. ఇదొక రకమైన వేరియేషన్. నిజంగా హారర్ మూవీ చూస్తున్నంత భయం వేసింది. చాలా బాగుంది. అండ్ చంద్రముఖిలో కూడా రజనీకాంత్ గారు లక 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 అని అదో టైప్గా అంటారు కదా, అది కూడా ఒకసారి వినిపించండి. ఏ చంద్రముఖి, చెప్పావుగా దుర్గాష్టమి రోజు వస్తాను, ఎప్పుడే వచ్చా? లక 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 లక. ఇదండి. అలానే పోసాని గారు, అదే చంద్రముఖిలో పోసాని గారు ఉంటే ఎలా ఉంటుంది? ఓసే చంద్రముఖ, దుర్గాష్టమి రోజు వస్తావని ఇప్పుడెందుకు వచ్చావు రాజా? ఇక్కడ ఏమైనా చీరలు ఏమైనా చీపుగా అమ్ముతున్నారా? కాదు కదా, నువ్వు దుర్గాష్టమి రోజురా. నీ పెతాపం నా పెతాపం చూసుకుంటా, లేకపోతే నాకు మెంటల్ రాజా. నువ్వు ఎంత అరుస్తావో నీకన్నా ఎక్కువ అరుస్తా, అర్థమైందా? మాట్లాడుకుంటూ వెళ్ళు రాజా. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ టూ రాజా, ఐ లవ్ యూ త్రీ రాజా. నీ అంకమ్మ నాకు మెంటల్ అని చెప్పి వెళ్ళిపో. ఇందాక మీరు అరుంధతి డైలాగ్ చెప్పారు కదా, అదే పోసాని గారు చెప్తే ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి డబ్బింగ్ చేసి చూపిస్తారు. ఓసే అరుంధతి దొంగ, నన్ను సమాధిలో పెట్టే బంగారు రాజా. లోపల దోమలు కొడుతున్నాయి. జెప్కాయలు ఎవరు పెడతాడు? మీ అయ్యి పెడతాడే.
లోపల చెమటేస్తుంది రాజా. ఏసీ అన్న పెట్టించు, ఫ్యాన్ అన్న పెట్టించు రాజా, లేకపోతే నేను తిడతా, ప్రెస్ను పెడతా. నాకు అసలే మెంటలు రాజా. ఇలా ఉంటుంది. ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా పోకిరిలో డిఫరెంట్ రోల్ తనది. అందులో నుంచి ఒక చిన్న డైలాగ్ ప్లీజ్. అంటే శ్రేయా షిండే గారు ఎదురు అరెస్ట్ చేసిన తర్వాత, నిన్నే కాదు నిన్న పుట్టించిన దేవుడు కనిపించిన లేకపిల్ల వేస్తా, వీడు కళ్ళు మస్తే కొట్టండిరా, ఇటు పనుకోకూడదు. ఏంట్రా చంపేస్తారా? ఏంట్రా నా గురించి మీకు తెలియదురా. నేను ఒక్కసారి బయటకు వచ్చానంటే ఎవడో మిగలడు. ఏంటి అమితాబ్ బచ్చన్కి నాకు సంబంధం అని చెప్తా. మొన్నే పార్టీలో ఫోటో దిగా. అమితాబ్ బచ్చన్ చేస్తారా? రజనీకాంత్కి నాకు ఉంది ఫోటో, ఆయనకి నాకు లింక్ ఉందంటారు. ఏం చేయలేరు. అరే నన్ను వదలండ్రా. ఆ తాగిన మత్తులో మాట్లాడే ప్రకాష్ రాజ్ గారు, మామూలుగా ఇక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడేటట్టు ప్రకాష్ రాజ్ గారు వాయిస్లో ఇంకా బ్లర్ అండ్ బేసు బాగా ఉంటుంది. రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు ఇంటింటా రామాయణం చేసినప్పుడు కొంతమంది ఆడియన్స్ సినిమాకి రాకపోతుంటే ఒక ఫేస్బుక్లో ఒక వీడియో వదిలేరు. అండి, నేను ఇంటింటి రామాయణం చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు, ఎవరు చూస్తారు దీనికి అని, ఎవరు వస్తారు సినిమాకని. ఆఖరికి వాళ్ళే గెలిచారు. సినిమా బాగుంటుందండి, చూడండి. మన ఇంటి రామాయణం, మన ఇంటింటి రామాయణం బాగుంటుంది, చూడండి. మీ ప్రకాష్ రాజ్. ఇది ఒక రకమైన వేరియేషన్. మీ కెరీర్ హిస్టరీలో మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? నా కెరియర్లో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారండి. మొదటగా ఆ బాలకోటేష్ అన్న దగ్గర నుండి చొక్కాపు వెంకటరమణ గారు, అలానే ప్రగతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు గారు, జనార్దన్ గారు, నన్ను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించిన ఫణిమాధవ్ గారు, పులిహోర నాకు అవకాశం వచ్చిన శాస్త్రి గారు, మీరు గారు, అమ్జద్ గారు, అలానే నన్ను అమెరికా తీసుకెళ్ళిన రామాచారి గారు, సాకేత్ గారు, ఇలా ఎంతోమంది నాకు హెల్ప్ చేశారు. కాసల శ్యామ్ గారు ఇప్పుడు మంచి మంచి సినిమాలకి పాటలు రాస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకా నేను పేర్లు చెప్పమని వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి. మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? నా పేరు ఇమిటేషన్ రాజు. ముందుగా రాజుగా అందరికి పరిచయం అయిన తర్వాత ఇమిటేషన్ రాజుగా మారాను. నాకు మిమిక్రీ అంటే ప్రాణం. కొత్తగా చేయాలన్న ఆరాటం, పర్ఫెక్ట్గా చేయాలన్న ఆశ, ఇవి నన్ను ఇంతవరకు నడిపించాయి. నా ప్రయాణంలో ఎంతోమంది హెల్ప్ చేశారు. ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పడం కన్నా అవి నా లైఫ్కి లెసన్స్ అనమాట. అలా ఎంతోమంది దగ్గర మంచి మంచి విషయాలు తెలుసుకొని అలా అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ప్రస్తుతానికి మన తెలుగు పాపులర్ క్యామ్ ముందు దాకా వచ్చాను. ఇలా నా గమ్యం అలా సాగుతూ ఉందండి. ఓకే, మీరు బాల్యం నుంచే సిన్స్ చైల్డ్హుడ్ నుంచే మీరు ఈ మిమిక్రీ ప్రాక్టీస్ చేశారా, లేకపోతే హౌ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్? మీకు ఎలా తెలిసింది దట్ మీరు మిమిక్రీ చేయగలరు? చిన్నప్పుడు నేను ఫంక్షన్స్లో, అలానే శ్రీరామనవమి ఇలాంటి ఫంక్షన్స్లో ఇంటి దగ్గర పందిర్ల కింద రకరకాల ఆర్ట్ ఫామ్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక భరతనాట్యం అని, అలానే మ్యాజిక్ షోస్ అని, మిమిక్రీ అని. అలా చేస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు నా దృష్టి మిమిక్రీ వైపు మరలింది. అప్పుడు నాకు మిమిక్రీ అంటే వాయిస్లు ఇలా చేంజ్ చేస్తారు అని తెలిసినప్పటి నుంచి నాకు వాయిస్లు రాకపోయినా నా చైల్డ్హుడ్ వాయిస్ ఎలా ఉంటుందని చాలా లేతగా ఉంటుంది, చిన్నపిల్లల వాయిస్. కానీ నాకు ఆ మాడ్యులేషన్తో నేను ప్రజెంట్ చేస్తూ ఉండేవాడిని ఇంటి దగ్గర మా రిలేటివ్స్తో, అలానే మా ఫ్రెండ్స్తో. అలా అలా మాడ్యులేషన్ నేర్చుకుంటూ, అలానే స్కూల్లో మనందరూ తెలిసి చిన్నప్పుడు చిల్డ్రన్స్ డే, ఆగస్ట్ 15th అప్పుడు కల్చరల్ షోస్ పెడుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ చేస్తారని క్లాస్ రూమ్లోకి వచ్చి సార్ అడుగుతున్నప్పుడు కొంతమంది మేము డ్యాన్స్ చేస్తామని, అలానే కొంతమంది పాటలు పాడతామని అన్నప్పుడు నేను మిమిక్రీ చేస్తాను లేచాను. ఓ సరే ఎలా చేస్తావో చేయరా అనగానే నాకు వచ్చిన, నేను నేర్చుకున్న, నాకు అవగాహన ఉన్న
ప్రజెంటేషన్ నేను అక్కడ చేస్తే బాగా చేసావు అని షోలో నన్ను అక్కడ నాకు షో ఇవ్వటం స్కూల్లో, ఆ షో చేసిన తర్వాత బాగుందంటాం. అలా మళ్ళీ ఈరోజు చిల్డ్రన్స్ డే అయిపోయింది, నెక్స్ట్ జనవరి 1, నెక్స్ట్ ఆగస్ట్ 15. చేసిన వాయిస్లు చేయకూడదు, చేసిన ఐటమ్స్ చేయకూడదని అలా అలా ప్రిపేర్ అవుతూ నాకు స్కూల్లో 5th క్లాస్ నుండి మిమిక్రీ బీజం పడింది. ఓకే. కానీ యూజువల్గా పేరెంట్స్ ఎప్పుడు అనుకుంటారు లైక్ మై సన్ ఆర్ మై డాటర్ ఈ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఏదో ఒకటి అలా అనుకుంటారు. కానీ నో వన్ విల్ థింక్ దట్ మై సన్ షుడ్ బికమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్. మీ ఇంట్లో నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? మా ఇంట్లో మీరు అన్నట్టు మా అన్నగారికి నువ్వు కలెక్టర్ అవ్వాలరా, కలెక్టర్ అయ్యి నువ్వు మంచి హోదాలో ఉండాలా అని బాగా చదివించాడు. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలని రోజు పొద్దున్నే లేపి 5 o'clock నుండి చదివించటం, పేపర్ చదవాలా, ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలా అని చదివిస్తూ ఓన్లీ నన్ను ఎడ్యుకేషన్ వైపే తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఏ పేరెంట్స్కైనా, బ్రదర్స్కైనా, సిస్టర్స్కైనా బాగా చదువుకోవాలని ఉంటుంది మీరు అన్నట్టు. కాకపోతే నన్ను మిమిక్రీ ఎంకరేజ్ చేయట్లేదు, నాకు మిమిక్రీ బాగొచ్చు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అన్నేమో నాకు నువ్వు కలెక్టర్ అయ్యావనుకో, నీ కిందన్న ఆఫీసర్స్ అందరు నువ్వు మిమిక్రీ చేస్తుంటే వాళ్ళే టికెట్ కొనుక్కొని వస్తారా, ముందు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మిమిక్రీ చేద్దు అని చెప్తూ ఉండేవాడు. కానీ నాకు ఏదో అనిపించేది, కలెక్టర్ అయ్యటం ఏమిటి, మిమిక్రీ ఏమిటి అలా అనుకునేవాడిని. ఇలా కాదు, ఏదైనా సాధించాలంటే ఇంకా ఇది మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగు, సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కానీ డైలాగుల ప్రభావం ఉంది అన్నట్టుగానే అప్పట్లో హీరోలు హైదరాబాదుకు పారిపోయారు, ఆర్టిస్టులు హైదరాబాదుకు పారిపోయారు, ఇలా గొప్పోళ్ళు అయ్యారు అని మా ఇంట్లో పడిపోయి ఎలా అయినా హైదరాబాద్కి వెళ్ళాలి, కష్టపడాలి, మిమిక్రీలో మంచి పేరు సంపాదించుకోవాలని. అప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చేయని ప్రయోగాలు లేవు ఇంటి దగ్గర. అంటే మా ఫ్రెండ్తో మాట్లాడుకొని అలా వెళ్దాం అనుకుంటున్నాను, నా మిమిక్రీ నువ్వు బాగుందంటావు కదా, ఇలా వెళ్దాం అనుకుంటున్నా, నాకు హెల్ప్ చేయాలి అంటే డబ్బులు నా వల్లగా, నువ్వు డబ్బులు ఇవ్వద్దు ఏమివ్వద్దు, బట్ నేను కిరాణా షాప్కి వెళ్తూ ఉంటా, ఒక బాస్కెట్ పట్టుకొని వెళ్తూ ఉంటా, ఒక షర్ట్ తీసుకొని వస్తా నీ దగ్గర పెడతా, ఒక ప్యాంట్ తీసుకొని వస్తా నీ దగ్గర పెడతా, అలా 1 week ఒక 5-6 జతలు ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో పెట్టడం, అలా ఆఖరికి వెళ్ళేటప్పుడు ఓ బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టి పలానా రోజు వెళ్తున్నా అని చెప్పేసి. కానీ నాకు ఛార్జెస్కి, ట్రైన్ ఛార్జెస్కి హైదరాబాద్ వెళ్ళటానికి మనీ కావాలి. మనం అమ్మ నేను పారిపోతున్నా డబ్బులు ఇవ్వంటే ఎవరు కదా. కాబట్టి ఎలా అంటే మా అన్న అప్పుడే ఒక మంచి బ్రాండ్ ఫోన్ వాడుతున్నాడు, అప్పట్లోనే కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది కలర్. ఇదివరకు మనకు బ్లాక్ అండ్ వైట్ ఉండేవి స్క్రీన్ మీద, కలర్ ఫోన్స్ వచ్చినాయి. అప్పుడే ఆర్యా 2 రిలీజ్ అయింది. రింగ్ టోన్ వస్తూ ఉందన్నమాట. ఆ రింగ్ టోన్ వింటా ఎలా అంటే ఆ రింగ్ టోన్ ఒకసారి అలా వినపడింది. ఇంకా దేవుడు నాకు చెప్పేసాడు అని ఇంకా ఆ ఫోన్ తీసుకోవటం. జస్ట్ ఒక 30 రూపాయలు ఉంటే హైదరాబాద్ కాదు, ముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని అక్కడ నుండి గుంటూరు నుండి పక్కన తెనాలి ఉంటే తెనాలికి పారిపోయి, తెనాల్లో మళ్ళీ అక్కడ హోటల్లో ఉంటే మళ్ళీ మన ఫుడ్ గడవా 30 రూపాయలు ఛార్జెస్కి అయిపోయినాయి. మరి నేను ఛార్జెస్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి, తినడానికి ఉండాలి. నేను చేశాను, హోటల్స్ తిరగటం మొదలుపెట్టా, నాకేమైనా వర్క్ ఇవ్వండి, ఇలా నేను మిమిక్రీ చేస్తాను అంటే కొంతమంది లేదని పంపించారు. ఒకళ్ళు అయితే 2 ఉన్నారు, నిజంగా అది నా తప్పు, ఎందుకంటే వాళ్ళ పేర్లు మర్చిపోయాను, నేను గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ 2 అన్నలో ఏది చేయి మిమిక్రీ చేయంటే అప్పుడు నాకు వచ్చినంత చేశాను. అయితే ముందు ఆ భోజనం చేయని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు ఏం చేయొద్దు, నువ్వు ఇక్కడే 2 రోజులు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోమంటున్నారు ఏంటి అని. నా దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోను ఆ తెనాల్లో ఒక మార్కెట్లో వెళ్ళి 1800కి అమ్మి మళ్ళీ నాకు భోజనం పెట్టారు. వీళ్ళు నాకు ఉండటానికి 2 రోజులు ఇచ్చారని మళ్ళీ వాళ్ళకి ఏదో ఇవ్వాలని ఇంక వాళ్ళకి ఫ్రూట్స్ కొనుక్కొని ఫ్రూట్స్ ఇచ్చి నన్ను బాగా చూసుకున్నారమ్మా అని అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను. వీళ్ళ డేర్ని బాగా మెచ్చుకోవాలి. అసలుకి మీకు అప్పుడు ఏజ్ ఎంత? ఐ మీన్ మీరు ఆ స్టెప్ తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి హార్ట్లో టెన్షన్ కానీ, లైక్ వాట్ కుడ్ బి మై ఫ్యూచర్ అన్న టెన్షన్ కానీ ఏం లేదా? టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఎందుకంటే సొంతూరు కన్న తల్లి వంటిదే అంటారు. సొంతూరులో కన్న తల్లిని, డాడీని, ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసేటప్పుడు బాధ భయం ఉంటుంది. కానీ ఈ బాధ భయం కన్నా నా టార్గెట్ అనేది నాకు బలం ఇచ్చింది. ఆ బలం ఇచ్చిన తర్వాత ఆ ధైర్యంతో నేను వచ్చేసాను. దాని తర్వాత ఏమైద్ది అన్నది ఆలోచించలేదు. బై గాడ్ గ్రేస్
వన్ బై వన్ నాకు అన్నీ కలిసి వచ్చినాయి, మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. అదనమాట అండి. ఓకే, మీరు అన్నారు కదా ఫస్ట్ మిమిక్రీ చేసి చూపించాను ఒకళ్ళని, వాళ్ళ పేర్లు మర్చిపోయాను అని చెప్పారు కదా, అక్కడ ఏం పర్ఫామ్ చేసి చూపించారు? నాకు సుధాకర్ గారు వాయిస్ ఫస్ట్ నేను ఇమిటేట్ చేసింది. ఒక సినిమాలో సుధాకర్ గారు కొట్టు పిచ్చ కొట్టుడు కొట్టు చిన్న కొట్టుడు ఒరే డాడీ వీడు పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు నీ ఎక్కబ్బా అయ్యి బాబాయ్ యా వావ్, దట్స్ వాజ్ రియలీ ఆసమ్. మీరైతే డిటో టు డిటో సుధాకర్ లెక్కనే మాట్లాడారండి. సో ఈ పర్ఫార్మెన్స్కి వాళ్ళు అక్కడికే ఫ్లాట్ అయిపోయి ఉంటారు. ఇది కాకుండా లైక్ మీరు మరి రొటీన్ లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేరు, కొత్త ఊరు, కొత్త జనాలు, అందరూ కొత్త వాళ్ళు. సో మీరు బేసిక్ రొటీన్ లైఫ్కి, మీ రొటీన్ సపోర్ట్ యాక్టివిటీస్కి వాట్ యూ హ్యావ్ డన్? ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే దూరంగా, ఎక్కడంటే నేను ఇక్కడ నాంపల్లో దిగితే వనస్థలిపురం అటు సైడ్ తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ఇంటికి పంపిస్తారు. మళ్ళీ అందుకని ఏంటంటే మళ్ళీ ఇప్పుడే వస్తానని మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ వేరే చోటకి వచ్చాను. అప్పుడు పబ్లిక్ గార్డెన్స్ అంటే అడిగాను, ఇక్కడ ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు అంటే నో ప్రాబ్లం ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే ఇద్దరు బిఎఫ్ఏ కోర్స్ చేస్తున్న వాళ్ళు, ఆర్ట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్న వాళ్ళు బొమ్మలు వేస్తూ కూర్చున్నారు. వాళ్ళు ఏదో సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అన్న నేను మిమిక్రీ మీద ఇంట్రెస్ట్తో వచ్చానన్న, నేను సినిమా స్టోరీలు కూడా రాశానన్న అంటే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ నమ్మరు. కాస్త వెటకారంగా అర్రే నిన్న పరిచయం అవ్వాల్సిందిరా, ఒక రైటర్ని చిరంజీవి గారికి పరిచయం చేసామరా బాబు, నిన్న కలవాల్సింది, ఏది చేస్తావు ఏం చేయి మిమిక్రీ అనగానే మళ్ళీ నాకు వచ్చినాయి అన్నీ రకరకాలుగా వినిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ అని ఉంది, అక్కడ థియేటర్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వినాయక చవితి ఫంక్షన్స్ జరుగుతుంది, షోస్ జరుగుతున్నాయి, అక్కడికి నువ్వు వెళ్తే అక్కడేమైనా నువ్వు షో చేస్తే నీకేమైనా ఉపయోగపడవచ్చు అని వాళ్ళు కూడా అదే హాస్టల్లో ఉంటారు అని నాకు వాళ్ళ అడ్రస్ ఇవ్వటం, నేను అక్కడికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత కామెడీ ఏంటంటే నిజంగా దేవుడే వాళ్ళని పంపించాడేమో అని నేను నమ్ముతాను. వాళ్ళు ఆ మాట చెప్పి నన్ను అక్కడ పంపించిన తర్వాత నేను ఎంతోమందికి అక్కడ పరిచయం అయ్యాను. నా మిమిక్రీ చూసి ఒక ఆయన బాలకోటయ్య అని ఆయన ఇంటికి పైన ఆయన రూముకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి నన్ను మిమిక్రీ చేస్తావా చేయని స్టేజ్ షోస్ ఇచ్చి అందరికి పరిచయం చేసి అలా అలా నేను రన్ అవుతున్నాను ఎంతోమంది పరిచయం అయ్యి. కానీ ఎవరైతే నాకు పలానా చోటకు వెళ్ళు అని అడ్రస్ ఇచ్చారో వాళ్ళు నాకు 2 సంవత్సరాల తర్వాత కనపడ్డారు. నేను వెతుకుతున్న వాళ్ళు బయటికి వెళ్ళారు, వేరే రూమ్ షిఫ్ట్ అయ్యారు అని 2 సంవత్సరాల తర్వాత కనపడ్డారు. ఈ బాలకోటేశ్ బ్రదర్ ద్వారా వేరే వాళ్ళు పరిచయం అవటం, వారి ద్వారా రామంతపూర్లో ప్రగతి విద్యానికేతన్ ఒక స్కూల్ ఉంటుందండి, దానిలో మధుసూదన్ రావు గారని ప్రిన్సిపాల్ గారు నేను పడే కష్టం చూసి రాజు నువ్వు ఇక్కడ ఉండడానికి కాదు, చొక్కాపు వెంకటరమణ గారని ఒక వ్యక్తి ఉంటారు, ఆయన చాలా ఈవెంట్స్ చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదో ఒక షో దొరుకుతుంది, అక్కడ అసిస్టెంట్గానే చేయొచ్చు, తర్వాత మిమిక్రీని ప్రజెంటేషన్ చేయి అని అక్కడ పంపించటం. చొక్కాపు వెంకటరమణ గారు నాకు పరిచయం అవటం, చొక్కాపు వెంకటరమణ గారికి అసిస్టెంట్గా వెళ్తూ మిమిక్రీ చేస్తూ అలా అలా చేస్తున్నప్పుడు రాజు నీ పేరు ఇప్పటి నుండి ఇమిటేషన్ రాజు, ఎందుకంటే నేను ఇమిటేషన్ డ్యాన్స్ చేసేవాడిని, అక్కినే నాగేశ్వరరావు గారి లాగా అందరికిలాగా డ్యాన్స్ చేసేవాడిని, మిమిక్రీ చేసేవాడిని, అందుకని ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టడం, అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేయటం, అలా చైన్ లింక్ లాగా రాజు బాగా చేస్తున్నావు నీ నంబరి అలా అలా అలా. ఓకే, మీలాగా ఎంతోమందికి వాళ్ళ లైఫ్లో ఎన్నో చేయాలని ఉంటుంది, కానీ బికాజ్ మీకు ఎలా సపోర్ట్ దొరకలేదో వాళ్ళకు కూడా సపోర్ట్ దొరకకపోవచ్చు, కానీ మీలాగా స్టెప్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, తీసుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మీరు ఎలాంటి మెసేజ్ అందించాలనుకుంటున్నారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్తానంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు, మీ దారిలో వెళ్ళి మళ్ళీ మీకు దొరికినంత లక్ వేరే వాళ్ళకి దొరకకపోవచ్చు. సో మీరు ఎలాంటి మెసేజ్ అందజేయాలనుకుంటున్నారు? అంటే నేను మెసేజ్ చెప్పేంత స్థాయిలో నేను లేను, కానీ జాగ్రత్తలు చెప్తాను. ఎందుకంటే నాకు కష్టపడ్డాను, కాకపోతే నాకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిచయం అవటం,
వాళ్ళ సపోర్ట్ అందరికీ నాకు తగిలినట్టు అందరికీ వస్తుందో రాదో అని చెప్పను. ఖచ్చితంగా ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. కానీ మనం వెళ్ళి వాళ్ళ చేతిలో పడతాం లేదా, అందరికి ఆ పడే అదృష్టం దొరికితే హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బిహేవియర్ని బట్టి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ మీరు నచ్చితేనే నా పేరు మీరు వేరే వాళ్ళకి చెప్తారు. అలానే బిహేవియర్ కూడా చాలా జాగ్రత్త పెట్టుకుంటే మనం ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఎదగలుగుతాం. కానీ ఖచ్చితంగా నాకైనట్టు ఖచ్చితంగా అందరికీ అవుతుంది అని అవ్వదని చెప్పట్లేదు. కాకపోతే కష్టపడాలి, బిహేవియరు, అండ్ మనం వాళ్ళ చేతిలో పడితే ఐఎమ్ సో హ్యాపీ. ఇన్ కేసు మనకు అనుకున్నది అక్కడ జరగలేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దృఢంగా రావాలి, బలంగా రావాలి. అంతేగాని నేనేదో కోల్పోయి నాకు ఏం అవకాశాలు రావట్లేదని డేలా పడిపోయి ఎటువంటి వాటికి గురి కాకుండా హ్యాపీగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అంతే నేను చెప్పేది. ఎందుకంటే కృషి, పట్టుదల. నేను ఒకసారి అనుకున్నా, కసి అంటే అందరూ అంటారు కష్టపడాలి అని అంటారు. కసి అంటే కసిలో కా అంటే కష్టం, సి అంటే సిన్సియారిటీ. ఈ రెండు ఉంటే ఎప్పటికైనా లేట్ అయినా లేటెస్ట్గా అయినా మనం ముందుకెళ్తాం. అదేనండి నేను చెప్పేది, నేను నమ్మే సిద్ధాంతం అది. బిహేవియర్ బాగుంటే ఎక్కడైనా బాగుంటాం, అంతే. చాలా బాగుందండి మీ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ తెలుగు పాపులర్ వీ ఫీల్ సో లక్కీ మిమ్మల్ని కలుసుకోవడం. బికాజ్ నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు నేను ఒక మిమిక్రీ పర్సన్ని విత్ సో మెనీ టాలెంట్స్, వన్ పర్సన్ విత్ సో మెనీ యాక్టివిటీస్ లైక్ మీకు మిమిక్రీ వచ్చు, ఇమిటేషన్ వచ్చు, మ్యాజిక్ వచ్చు. సో ఇన్ని టాలెంట్స్ ఉన్న పర్సన్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నా. ఐఎమ్ సో లక్కీ. ఈవెన్ మా తెలుగు పాపులర్ కూడా సో లక్కీ. ఈవెన్ ద వ్యూవర్స్ షుడ్ ఫీల్ సో లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నేను ఈ స్థాయికి రావడానికి, నేను ఇక్కడ కూర్చోవడానికి కారణమైన, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన తెలుగు పాపులర్ ఛానల్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తెలుగు పాపులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఇంటర్వ్యూ నచ్చితే షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు పాపులర్ ఛానల్. తెలుగు పాపులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేయండి, నచ్చుతుంది, మీకు బాగా నచ్చుతుంది తెలుగు పాపులర్ ఛానల్.